నిమిషం ఒక పాట అయితే అయిన దాంట్లో కొంచెం రెండో పాటకి రాబోతున్నాం. ఇక్కడికి మనం వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లా చెప్పుచున్నాను. అంటే సంఘానికి సిగ్గు లేదు అని ఇక్కడ అర్థమవుతుందండి. అవును కదా, సిగ్గు లేదు కాబట్టి ఏమన్నాడు, సిగ్గు కలుగుటకే ఇలా చెప్తున్నాను. మనం ఉంటాం కదా, బుద్ధి లేదంటారా, నీకు బుద్ధి రావడానికి చెప్తున్నాను అంటాం. చూడండి, దేవుడు కూడా పరిశుద్ధాత్ముడు కూడా ఇక్కడ చిన్న సీవట్లు వేసినట్టుగా లేదు. ఇక్కడ సంఘం యొక్క పరిస్థితి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి సంఘం ఏమండి దుష్ట సాంగత్యం చేస్తుందండి. ఈ దుష్ట సాంగత్యం చేయనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలులోంచి ఏం చెప్తాడంటే, మోసపోకుడి, దుష్ట సాంగత్యంలో మోసపోకుడి, ముందు మోసపోవద్దు. దుస్సాంగత్యం వల్ల ఏం జరిగిందంటే నీకున్న మంచితనం, మంచి నడవడి చిరిగిపోద్ది అని చెప్పాడు. అక్కడ నీతి ప్రవర్తన గలవారే మేల్కోండి అంటే వాళ్ళు మేలుకునే స్థితిలో వారు లేరు, మేలు కలుపుతున్నట్టుగా ఉన్నది ఇక్కడ వాక్యం. ఒక సంఘ కాపరి లేకపోతే ఇక దూత లేక ప్రవక్త, దేవుని చేత పంపిన సేవకుడైన పౌలు సంఘాన్ని మేలుకోమని చెప్తున్నాడు. ఏ విషయంలో అంటే దుష్ట సాంగత్యం విషయంలో మేలుకోండి అని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని చెప్పేవాడంటే నీతి ప్రవర్తన గలవారే అంటే వారు నీతిగా ప్రవర్తించట్లేదు కాబట్టి, నీతి ప్రవర్తన గలవారే మేలుకోండి అంటే వాళ్ళు ఎవరో నీతి ప్రవర్తన లేకుండా వారు నిద్రపోతున్నట్టు ఉంది ఆత్మీయలో. కాబట్టి పౌల్లో ఉన్న ఆత్మ ఏమని కేకేస్తుందంటే నీతి ప్రవర్తన గలవారే మేల్కోండి అంటే మెలుగుగా ఉండండి. ఒక ఆత్మీయ మత్తు వారిని ఆవరించినట్టుగా లేదు. మన వాక్యం ధ్యానిస్తున్న నిలబడి కొద్దిసేపు నిలబడి పర్లేదు. ఏమండి, నేను 2 గంటలు కానీ నిలబడతాను ఇక్కడ, మీరు పావుగా నిలబడటం నష్టమేమీ లేదండి. నేనేం మర్చిపోలేదు, పాస్టర్ గారు మర్చిపోయారేమో, నో సెన్స్ ఉంది, ఎమోషన్ సెన్స్ కనిపిస్తుంది. బట్ కొద్దిసేపు నుంచోండి. మీకు తెలుసా బైబిల్లో యజ్రా బైబిల్ చదివితే సంఘం అంతా ఏం చేసింది? ఎంతమంది తెలుసు వాక్యం అండి? పొద్దునుంచి సాయంత్రం వరకు, పొద్దునుంచి సాయంకాలం వరకు జనులు నిలబడి ఉన్నారు బైబిల్లో చెప్తుందండి. అయ్యో పాస్టర్ గారికి రోజంతా నిలబెట్టేస్తారేమో, అలా రాయబడింది కాబట్టి. లేదు, అలాంటి ఆత్మ కాదు మంది, తగ్గ ఆత్మ, సమయచిత్తమైన ఆత్మ అండి ఇది. దేవునికి స్తోత్రము కలిగాక. కాబట్టి ఇక్కడ నీతి ప్రవర్తన కలిగి మేలుకొనండి. తర్వాత మేలుకొని పాపము అంటే పాపం చేస్తున్నారు వాళ్ళు, దుష్ట సాంగత్యం వలన పాపం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ వచనంలోనే మనకు చాలా అంశాలు ఉన్నాయండి. ప్రైజ్ గాడ్. కాబట్టి మేలుకొని ఏం చేయాలట? పాపము చేయకుడి. పాపము చేయకుండా ఉండాలంటే దేవుని గురించిన జ్ఞానం కావాలి. జ్ఞానం కొందరికి లేదని చెప్పేశాడు. ఇది డైరెక్ట్గా పౌలు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకి, వారు ఆల్రెడీ మార్మస్ పొందారు, బాప్తిస్మం పొందారు, ప్రభుత్వం తీసుకుంటున్నారు, సంఘం కలిగి ఉన్నారు, క్రమం కలిగి ఉన్నారు, సంఘములో సహవాసం మనవలే కూడా వారు చేస్తూ ఉన్నారు. అయినా వారికి ఏం చెప్తారట? మేలుకోనండి, పాపము చేయకండి. దేవుని జ్ఞానం కొందరికైతే లేదు, మీకు సిగ్గుగలొట్టుకై ఇట్లా చెప్పుచున్నానంటే పౌలు సంఘాన్ని ఎంత రీతిగా చెప్తున్నా చూడండి. ఆయన బొజ్జిగించట్లేదు సంఘాన్ని, ఆయన సిగ్గుగలుటకే చెప్తున్నాను. ఇలాంటి ప్రసంగికులు మనకు అవసరం అంటారా? ఏమండి, అలా అనకుండా మీరు ఏం చేసినా పర్లేదు, దేవుడు దీవించిన గాక, దశభాగాలు బాగేయండి, జేబులు బాగా నింపుకుంటాను, హాయిగా ఎంజాయ్ చేస్తాను అనే సేవకులు ఉన్నారనుకోండి, మీ బ్రతుకులను తగలెట్టినట్టండి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నేను గద్దించేవాడు, నేను సరి చేసేవాడు, నిజంగా మాట్లాడేవాడు, నిజంగా ఉన్నదున్నట్టుగా విషయాలు చెప్పేవాడు కొన్నిసార్లు శత్రువుగా మారినా, ఇబ్బందికరంగా ఉన్నా కొన్ని రోజుల తర్వాత ఆ సంఘము దీవించబడుతుందండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇదే పౌలు చూడండి, కొంచెం వివేకముగా మాట్లాడుతున్నాను అనుకోకండి, కొంచెం నా విషయంలో సహించండి అని కూడా చెప్పే సందర్భాలు ఉన్నాయండి. అంటే ఒక సేవకులు ఉన్న ఆత్మ
రాజీ పడని ఆత్మ అని ఇక్కడ మనకి కనిపిస్తుంది. పౌలు రాజీ పడిన వాడండి, ఏదైనా నేరుగా మాట్లాడేవాడు. ప్రభురాత్రి బన్మేషులో కూడా వారు తినేస్తున్నప్పుడు గద్దించాడు, ఇదిగో మీరు ఇలా తింటే కుదరదు, ఇలా ఉంటే మీరు బలహీనైపోతారు, మీరు రోగులైపోతారు, మీరు ఆత్మలో చచ్చిపోతారు అని ఎంత గద్దించాడు చూడండి. పేర క్రమం లేని చోట క్రమాన్ని బోధించాడు, వంకరగొన్నాయి సరి చేశాడు. అంటే దేవుని ఆత్మగల సేవకుడు అక్కడ బుజ్జగించడు, కానీ సిగ్గు కలిగినట్లుగా దృష్టాంతములు తీసుకుని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు మరి ఈ చదవని వాక్యం దేవుడు దీవించిన కాక దయచేసి కూర్చొని పోయారు. ప్రార్థన చేస్తాం మనం ఇదివరకు. మన అంశం ఏంటంటే ఇప్పుడు దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపుని. ఇంగ్లీష్లో ఈవిల్ కమ్యూనికేషన్ కరప్ట్ గుడ్ మేనర్స్. గుడ్ మేనర్స్ మంచి నడవడిని. ఇప్పుడు ఇది లైఫ్కి సంబంధించిన విషయం. ఇది ఏదో లోతైన మరం, 7 ముద్ర, 7వ సంకాలం, అరగంట సైలెంటు, ఈ విషయాలు చెప్పట్లేదు ఇప్పుడు నేను. గుర్రం మీద వచ్చేది ఎవరో, లేకపోతే ఆ ముద్రలు ఏముందో, లేకపోతే ఆ యొక్క మర్మం ఏమిటో. ఇప్పుడు మర్మముల కోసం అని చెప్పుకుంటలే, మర్మములు చెప్పుకునే సందర్భాలు చాలా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడండి. కానీ ఇప్పుడు ఈ పోయిన వారం ఈ వారం చెప్తున్న విషయాలు జీవితానికి సంబంధించిన విషయాలు, లైఫ్కి సంబంధించిన విషయాలు, మన లైఫ్ విధానం మార్చుకునే విషయాలు. మర్మములు చాలా మంచివే, కాదంటలే, వాటికి నేను ఎన్నడూ విరోధం కాదు. కానీ మర్మములతో పాటు దేవుడు సంఘానికి క్రమం ఇచ్చాడు, పద్ధతినిచ్చాడు. రెండోది జీవితం యొక్క విధానములు కూడా, జీవితం కడుతున్నటువంటి విధం కూడా మనం చూస్తాం, బైబిల్ చూస్తామండి. అంటే ఇక్కడ సంఘానికి వెళ్ళిపోతే సరిపోవట్లేదు, జీవితాలు కూడా బాగుండాలి. జీవితం యొక్క స్ట్రక్చర్ చక్కగా కట్టబడాలి, క్రమముగా కట్టబడాలి. ఈరోజు సంఘాలకి చాలామంది వెళ్తారు వస్తా పోతూ ఉంటారండి. కానీ లైఫ్ లెస్ అంటారు దాన్ని, జీవితం లేని భక్తి. జీవితం లేని భక్తి, ప్రార్థన లేని జీవితం, బైబిల్ చదవని క్రైస్తత్వం. సంఘములో కొన్ని సంవత్సరాలు కానీ బైబిల్ గురించి కానీ, ఆ యొక్క ప్రార్థన గురించి కానీ, ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల గురించి కానీ, ఆ వరాల గురించి కానీ వారికి ఏమీ తెలియవు. అట్లాంటి సంఘం మనం కోరుకుంటున్నామండి? లేదు, దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాం. దేవుని మనసులో ఉన్నదంతా విని దేవుని చిత్తం చేయడానికి మనం ఇష్టపడతా ఉన్నామండి. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే పార్ట్ 2, దుస్సాంగత్యం మంచినటువంటి చెరుపును. దీనికి పర్యాయ పదం చెప్పాను పోయిన వారం, దీనికి పర్యాయ పదం కూడా చెప్పా. ఎంతమంది గుర్తుంది? ఎంతమంది గుర్తుంది? ఫ్యాన్లారా మీకే చెప్పింది, చూడమని చెప్పలేదు నేను, నోటితో చెప్పమన్నాను. అంత సీరియస్ చూడకుండా భయం వేస్తుందండి. సీరియస్ చూడకుండా అమ్మా, వాక్య విషయంలో సీరియస్గా ఉండండి. మాటకి పౌరుషం వస్తుంది చూసారా, బాగుందండి. కానీ వాక్యాన్ని పౌరుషం బతకండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక మాటకి పౌరుషం కావటం కాదు, లోపలదంతా వచ్చేయడం కాదు. దేవుని వాక్యాన్ని నెరవేర్చలేకపోతున్నాను, సిగ్గుగా ఉంది నాకు, కానీ దాని విషయంలో పౌరుషం రావాలి మనకి. అప్పుడు లైఫ్ సెట్ అవుతుందండి. దేవునికి స్తోత్రం కలిగాక. వంకరలన్నీ తిన్నమైపోతాయండి. చెప్పండి, ఏం చెప్పుకుని పర్యాయపదం? చెడు సంభాషణలు. మీరు నాకు తెలుసు, నాది చెప్పిస్తారండి. మీతో బాగా ఎగుతున్నాను కదా. చెడు సంభాషణలు మంచి మర్యాదలను పాడు చేస్తాయని ఒక పర్యాయం చెప్పానండి. పర్యాయ పదము అంటారు దాన్ని. అంటే ఒకదానికి ఇంకొక అర్థం అన్నమాట. ఏమండి, నీళ్ళు, చాయ్, టీ ఎలా ఉంటాయి? పర్యాయ పదాలు అన్నమాట ఇవి. ఏం చెప్పుకున్నాం? దుష్ట సాంగత్యం మంచినటువంటి చెరిపేస్తుంది. ఇక్కడ దుష్ట సాంగత్యం అంటే ఇంగ్లీష్లో హెవిల్ స్పిరిట్ అంటాం చూడండి. హెవిల్ అనగా మత్తును చూపించేది కూడా. హెవిల్ కూడా మత్తుకు సూచన. దుష్ట సాంగత్యం మత్తుకు సూచన. నేనేం చెప్తున్నానంటే సంగమా వినండి, దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ కొన్ని కార్యాల మీద మీకు చెప్పాలనుకుంటున్నాను. పేరు ముందు మోసపోకుండా చూసుకోండి. మోసపోవటం అనేది ఎక్కడ జరిగిద్ది? దేని నుంచి జరిగిద్ది? దేవుడి నుంచి ఏదైతే దూరం చేస్తుందో అది నువ్వు మోసపోయినట్టేనండి. పైకన్నీ బాగానే ఉంటాయి కానీ ఆత్మీయంగా లోపడంతా కులిపోయి ఉంటుంది. మోసపోవటం అన్నమాట. మనం బాగానే ఉన్నాం, నేను బాగానే ఉన్నాను అనుకుంటూ ఆత్మీయంగా బాగా చల్లరిపోవటం అనమాట.
నేను చల్లారిపోతున్నాను అని కూడా ఆలోచించిన పరిస్థితి మోసమండి. నేను బాలేదు, ఆత్మలో దేవునికి దగ్గరగా సరిగా జీవించట్లేదు అనేది లేకుండా అది కూడా మోసపడడం అంట. బైబిల్లో మాట ఉంది, తాను నిలుచున్న తలంచుకున్నాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళని. అంటే ఎంత మోసకరం అంటే ఇది. నేనంతా బాగానే ఉంది, నేను చక్కగానున్నాను, నేను పర్లేదు అనుకుంటున్నాము, కానీ వాస్తవానికి బాగాలేదండి. ఆత్మీయంగా బాగాలేదు నేను చెప్పేది. వాస్తవానికి ఆత్మీయ స్పిరిచువల్ లైఫ్ సరిగా అయితే లేదు. సరిగా లేదని గ్రహించడమే గొప్ప కార్యమండి, అన్నిటికంటే గొప్ప కార్యము. ఆత్మీయ జీవితం సరిగా ఉంది అంటూ కూడా ఓ పక్క నుంచి కాలిపోతున్నావంటే, ఆత్మీయలో చల్లరిపోతున్నావంటే, అంటే అర్థం ఏంటంటే నశించిపోతున్నావంటే, దాన్ని గుర్తించట్లేదంటే అదొక మోసం అండి. హవ్వ ఎంత మోసపోయిందంటే, ఆమె భర్త కన్నా ముందు పురుషునితో సంబంధం కలిగింది. ఆమె కనీసం ప్రవర్తనాడు. ఆదాము కూడా భర్తగా ఉండి కనీసం ఆమె తాకలేదంటండి. ఆదాము ఆమెను పొందక మునిపే, కానీ భర్తే పొందాలి శరీరాన్ని. కానీ భర్త పొందక ముందే ఆ శరీరాన్ని సాతానుడు సర్పము ద్వారా పొందేశాడండి. అక్కడ ఎలా మోసపోయింది ఆమె? మాటల ద్వారా మోసపోయిందండి, మధురమైన మాటల ద్వారా. చూడండి, మన ప్రవక్త దేవుని మనం క్రీస్తు బయలుపరచమని వర్తమానంలో అంటున్నాడు చోట, సంఘం మధురముగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడట సాతానుడు మెల్లిగా విమర్శకులు లేపడమో, బయట నుంచి రప్పించడమో, లేక లోపలిని తీసుకురావటమో చాలా మధురముగా తీగ చెప్పి జీవితాలు పాడు చేసే అవకాశాలు అయితే ఉన్నాయటండి. అందుకే ఎవరి మాట వినొద్దు, కానీ అక్కడ దేవుని మాట వినమని చెప్తున్నాడండి. ప్రభు నామమున మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఇక్కడ చూడండి, మొట్టమొదట మోసపోకుడి అన్నాడండి. ఏ విషయంలో? అవ్వమ్మ తన శరీర విషయంలోనే మోసపోయిందండి. ఈరోజు చాలామంది తమ శరీర విషయంలోనే మనిషిని నమ్మో, లేక ప్రేమించో, ఇష్టపడో, లేక పెళ్ళికి ఆశపడో, లేకపోతే ఏదో కకృతిపడో, దేనికో అలవాటు చేసుకునో వాళ్ళు తమ శరీర విషయంలో మోసపోతున్నట్టుగా ఆత్మలో కూడా మోసపోతున్నారు. చూడండి, ఎక్కడ మోసపోతా చేయాలంటే, ఎవరో బయటకు పంపిస్తాం, ఎవరో ఉద్యోగం ఇస్తాం, లేకపోతే ఇంత డబ్బు కట్టండి, అంత డబ్బు కట్టండి అని చెప్పిన తర్వాత వాళ్ళు అయిపోతే ఎత్తేస్తే వాళ్ళు మోసపోయినట్టు. వాళ్ళు ఇదంతా భౌతికమైన మోసం ఎట్లా ఉందో, ఒక వ్యక్తి భౌతికంగా లోకంలో ఎలా మోసపోతున్నాడని తెలియకుండా మోసపోయిన తర్వాత లేటుగా తెలుసుకుని అయ్యో నేను మోసపోయాను అని ఎలా అనుకుని పశ్చాత్తాపడతాడో, తన జీవితాన్ని చక్కబెట్టుకుంటాడో, అలాగునే ఆత్మ సంబంధంగా ఏ విషయాలు మనం మోసపోతున్నామో, ఆత్మ సంబంధంగా ఏ విషయాలు మోసపోతున్నామో ఇప్పుడు దాన్ని గుర్తించి పశ్చాత్తాపడి సరి చేసుకుంటామే ఒక నిజ జీవితం అండి. దీంట్లో ప్రభు నాన్న మహిమ కలుగునుగాక. ఆమె చెప్తారా? బైబిల్లో ఒక మాట ఉంది, ప్రైజ్ గాడ్. ఎలా మోసపోతారు, ఏ విధంగా చెడిపోతారు వీళ్ళు? దుస్సాంగత్యం ఏంటి అసలే? ఒక మంచివాడి జీవితము ఎక్కడ పాడైపోద్ది? కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం గమనించిన పేరా ఏముంది? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చున్న చోట. మన కాల ప్రవక్తనాడు 12 సంవత్సరాలు బాలుడట ఈ మాట రాసింది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల బాలుడంటే దావీదు ఆ వయసులోనే ఈ మాట పరిశుద్ధాత్మ ద్వారా రాశాడంటండి. నేను చెప్పలే, మన నమ్ముతున్న ప్రవక్త చెప్పిన మాట అండి ఇది. ఏమంటున్నాడు ఇక్కడ? దుష్టుల ఆలోచన చెప్పున్నాడు. ఒక మంచివాడు, ఒక మంచి స్త్రీ, ఒక మంచి పురుషుడు, దుష్టుల ఆలోచన చెప్పున అక్కడ ఉంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక అంటే దుష్టులకు ఆలోచనలు ఎలా ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి? హానికరంగా ఉంటాయి, బాధకరంగా ఉంటాయి. దుష్టుల ఆలోచన ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి ఇప్పుడు ఆదివారం చర్చకు వస్తున్నాం అనుకో, ఆ దుష్టులు ఎలా ప్రవర్తిస్తారంటే,
తయారైపడేమ్మా చర్చికి అసలు మానరు ఆదివారం కూడా మానరండి బాబు, వెళ్ళే భక్తి పరులు. మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నావేంటి? చర్చికి వెళ్తున్నాం. మనదాకా ఈ బతికేంటో నాకు తెలుసు. పరిశుద్ధులైపోయారు. ఆలోచన అక్కడ ఏమో తెలుసా, మెల్లిగా మెల్లిగా ఆలోచింపచేసే ఆత్మ అనమాట అండి. మీకు విషయం చెప్పనా, ప్రవక్త కాలంలో ప్రవక్త మాట చెప్తున్నాడు. రక్షించబడిన ఒక సహోదరి అంతకుముందు ఆమె కాలి గజ్జలు కట్టుకొని ఒక చోట నాట్యం చేసేదన్నమాట. ఒక నాట్య చేసేదన్నమాట. గంభీరంగా ఆ కాలికి గజ్జలు కట్టుకొని నాట్యం ఆడుతున్న సందర్భం జీవితం అంటే ఒక లాంటి బానిసత్వ జీవితం అన్నమాట. సంతోషింపజేయడానికి ఆమె గజ్జలు కట్టుకొని ఆ విధంగా నాట్యం చేసే జీవితం చెడిపోయిన జీవితం చెప్పాలంటే. ఒకరోజు ఆమె రక్షించబడిందండి, పట్టబడింది, మారుమనసు పొందింది, బాప్తిసం పొందింది, చర్చికి వస్తూ ఉంది, అన్ని కార్యక్రమాలు పాల్గొంటుంది. ఒక రోజున అనుకోకుండా ఎక్కడైతే ఆమె నాట్యమడిందో, ఎక్కడైతే గజ్జలు కట్టుకుని డాన్స్ చేసిందో ఆ ప్రాంతానికి వెళ్తున్నట్ట. ఆ ప్రాంతం కూడా వెళ్తున్నట్టు అండి. సరిగ్గా వెళ్ళేసరికి ఆమె అక్కడికి రాగానే ఆమెకు బదులు ఎవరో అక్కడ గజ్జలు కట్టుకుని డాన్స్ చేయడం చూస్తుందంటండి. అంటే ఫస్ట్ విన్నదండి, మనసు అట్లాగిందండి. ఈ కాల ప్రవక్త అన్నాడు, అసలు ఆమె అక్కడ ఆ దారి వెళ్ళకపోవడం తప్పు కాదు, కానీ అక్కడ ఆగటం తప్పు అన్నాడండి. మీకు అర్థమని చెప్పింది మీకు. ఆ దారి పోవటం తప్పు కాదు, కానీ ఆ దారిలో పోతున్నప్పుడు గతాన్ని జ్ఞాపం చేస్తున్న ఆ దుష్టి ఆలోచన, ఆ తలంపుని అక్కడ నిలబడటం వల్ల అది ప్రవేశించిందంటండి. అక్కడ ఆమె నిలబడకుండా ముందుకెళ్ళిపోయినట్లయితే ఆమె తప్పించుకున్నదంటండి. ఏమంటే తెలుసా ప్రవక్త, ఆమె మరలా తిరిగి ఏ గజ్జలే తుడిచిపెట్టిందో మళ్ళా అదే గజ్జల్లోనికి అలాంటి రొచ్చు జీవితానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది అన్నాడు ప్రవక్త. అంటే ఏంటి నేను చెప్పేది? ఒక మంచి నడవడి, ఒక మంచి విధానం. ఇప్పుడు మనందరం మంచోళ్ళం కాదు, వాస్తవానికి అందరూ చెడిపిన వాళ్ళమే. ఒప్పుకోగలమా? కృప ద్వారా రక్షించబడిన పాపులమే, అది వాస్తవమే. ఒకప్పుడు జీవితం అది. కానీ దేవుని మహాకృప వలన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా సంఘంలో కూర్చుంటున్నాం మనం. ఇప్పుడు దుష్ట సహవాసం చేస్తే ప్రమాదకరము. ఈ ఆలోచన ఆమె ఎప్పుడైతే ఆగిపోయిందో, ఎప్పుడైతే చోడాగిపోయిందో వెంటనే ఆత్మ లోపలికి లాగేసిందండి. అలాగే పాతకాలంలో సినిమాలు, సంగీతాలు, కార్యక్రమాలు, పాటలు ఏ ఉంటాయి ఆకర్షమని తెలుసా మీకు? ఈ లోకం చాలా రంగురంగులుగా ఆకర్షించే ఒక రంగుల దేశం అండి ఇది. కంటి చూపు ద్వారా ఆకర్షించే రంగురంగుల కార్యాలు ఇవన్నీ. అక్కడో మనుషులు మోసపోతున్నారు. ఆ తర్వాత ఒకలాంటి సంగీతం, ఒకలాంటి మ్యూజిక్ ఏమండి, అది ఎక్కడికో తీసుకెళ్తుంది, నిన్ను దేవునికి దూరం చేస్తుంది. సంఘానికి, సహవాసానికి, బైబిల్కి, మరి ప్రార్థనకి, పరిశుద్ధ జీవితానికి ఎక్కడో చోటది నేనేం చేస్తుంది, నీ ఆలోచనలన్నీ మార్చేస్తుంది అక్కడండి. ఎందుకంటే అక్కడ దుష్టుల ఆలోచన చెప్పిన అసలు దుష్టులతో సహవాసం చేస్తే ఏ విధముగా ఉంటుందనేది కూడా బైబిల్లో ఉంది. మీకు జ్ఞాపం చేస్తున్నాను. సామెతల గ్రంథం లేదా సామెతల గ్రంథం మొదటి అధ్యాయంకి వచ్చేసేయండి. ప్రభు నామమున మహిమ కలుగాక. చాలా సమయం లేదు మనకి, తొందరగా ముందుకు వెళ్దాం, కొంచెం సహకరించండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము చూడండి, 10వ వచనమండి. నా కుమారుడా, సరిగ్గా వినండి, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. పాపులు ఏమంటారు? ప్రేరేపింపగా మాతో కూడా ప్రేరేపిస్తే ఒప్పుకోవద్దు, ఒప్పుకుంటే వెళ్ళాలి. నువ్వు ఒప్పుకున్నావా? మొదటికే మోసం. కానీ మొదట్లో గ్రహించావా? మోసం తప్పించుకున్నట్లే. ఇక్కడ మీరు ఆలోచించండి. స్నేహం చేస్తూ ఉంటాం, సహవాసం చేస్తూ ఉంటాం, చర్చికి వస్తూ ఉంటాం. బయట దుష్ట సాంగత్యము ఈ మంచి జీవితాన్ని, ఈ మచ్చలేని జీవితాన్ని మచ్చ తీసుకొచ్చిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఏనండి, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పాపులను ప్రేరేపిస్తారు. దుష్టులు, పాపులు, అపహాసకులు, టోటల్గా చెప్తాను పేర. దుష్టులు, అపహాసకులు, పాపులు, ఈ టోటల్గా ఈ ప్రజలతో మనం సాంగత్యం చేస్తే
ఏమవుతుందో తెలుసా అండి, సాంగత్యం చేయొద్దని చెప్పట్లే. సాంగత్యం చేసేటప్పుడు వారి క్రియలు కానీ వారి కార్యాలు కానీ నీ లోపల రాకుండా అడ్డుగా వేసుకుని ఒక ఆనకట్ట అయితే నీకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ లోకమంతా నీ లోపల రాకుండడానికి నీ గడప దగ్గర సరైన విశ్వాస నాయకుడు ఉండాలి. లేకపోతే ప్రవాహం వల్ల లోపలికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. వింటున్నారా? ఒప్పుకున్నామా? మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీయటానికే పొంచి ఉన్నాం. నిర్దోషి అయిన ఒకను పట్టుకున్నకు దాగి ఉన్నాం. చూసారా, ఇక్కడ దుష్టుల ఆలోచనలు కానీ, ఆమేన్, పాపుల మార్గము కానీ, అపహాసకులు కానీ మీ చుట్టూ లేరని చెప్పట్లే, మన చుట్టూ ఎక్కడైనా వారు ఉన్నారు. ఈ సహవాసంలో దుష్టుల ఆలోచన కానీ, పాపుల మార్గంలో నిలిచినది కానీ, అపహాసలు కూర్చున్న చోట కూర్చున్నప్పుడు మంచివారు చెడిపోవటం అనేది జరుగుతుంది. అవునా కాదా? మెల్లిగా మాటలు మాడిపోతాయి. ఇప్పుడు ప్యాకాట అలవాట్లేదండి, అంటే జూదం అలవాట్లేదు. నీకు ఎప్పుడు జూదం అంటే ఇష్టం లేదు, కానీ జూదం ఆడేవాడితో స్నేహం, బంధం. వాడు ఏం చేస్తావు, ఒక రోజున నాతో రా చెప్పడు. వాడు నీకు ఇష్టం లేదని తెలుసు, నీకు ఇష్టం లేదని తెలుసు, అయినా కానీ వాడు లేక ఆమె ఎందుకు బలం చేస్తుంది అనుకుంటున్నావు? అసలు వారు కాదంటున్నాను నేను. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే వారిలో దెయ్యాలు ఉన్నాయి కాబట్టి అసలు వారు కాదు. రక్తమాంసంలో మనం ఏమి అంటే వీళ్ళదండి. రక్తమాంసంలోనికి ఒకడు ప్రవేశిస్తేనే జరిగే కార్యాలండి. ఇక్కడ మోసపోకూడదు మనమండి. కొంతమందికి వారంటే గౌరవం, మర్యాద, ప్రేమ, ఇష్టం ఏమండి చాలా ఉంటాయి. అలా ఎవరికైతే ఇష్టము, మర్యాద, గౌరవము అనిపిస్తున్నావో, లోబడుతున్నావో, గౌరవిస్తున్నావో, దెయ్యం వాడిని ఎత్తుకుంటుంది ముందు నిన్ను పాడు చేయడానికి. నువ్వెవరి మాట అయితే వింటావో, ఎవరికి టెంపట్ అవుతావో, ఎవరి మాటకైతే చక్కగా వింటావో, వారిలో అది ప్రవేశించి నిన్ను ఈడ్చుకుపోవడానికి పన్నిన పన్నాగమండి ఇది. ఎక్కడ జాగ్రత్తపడి మోసపోకండి నా ప్రియులారా. దేవునికి స్తోత్రం కలిగాక. మెల్లిగా ప్రవేశించి జోదం అని చెప్పకుండానే మెల్లిగా లాక్కుపోతారు. అక్కడికి కూర్చుంటావు, నీకేం ఎక్కదు అసలు, ముందు ఏమనిపించదు అసలే. అక్కడ జూదం అనే మాట కాకుండా చాలా పనులు పెట్టుకోవచ్చు. మీరు ఒక సినిమా పెట్టుకోవచ్చు, సినిమాకి, లేదా కథ మందు కొడదాం, లేదా సిగరెట్ కలుద్దాం, లేదా అక్కడ కూర్చుని ఇళ్ళెవలో చెలు కోసం జోకులు వేసుకుందాం, వాళ్ళ కోసం వీళ్ళ కోసం వెళ్ళి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. నేను ఏమంటున్నానంటే, ఈ లోక స్నేహము దేవునికి, మరి లోకంలో ఉన్నప్పుడు లోక స్నేహం చేయమా? ప్రవర్తకి స్నేహితులు లేరా? ప్రవర్తకి ప్రపంచమంతా స్నేహితులు ఉన్నారండి. కానీ ప్రవర్త వారి జీవిత విధానంలోనికి వెళ్ళిపోలేదు, కానీ వారికి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వారికి దేవుని వాక్యం బోధించిన ప్రయత్నించుతూ ఉండేవాడు. ప్రవర్త వారి వలె మారిపోలేదు, కానీ వారినే ప్రవర్త వలె మార్చుకోగలిగాడు. క్రీస్తు పాపులతో సహవాసం చేసి అని పాప అయిపోలేదండి. పాపుల మార్గం నడిచాడు, అపవాసం కూర్చున్నాడు. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ ప్రభావం పడకుండా పరలోక ప్రభావంతో జీవించాడట. ఈరోజు భూమి మీద ఒక ప్రవక్త పరలోక ప్రభావంతో జీవించాడు. ప్రవక్త మనకి జీవిస్తాను, నువ్వు నేను కూడా పరలోక ప్రభావంతో జీవించగలిగితేనే వీటన్నిటి నుంచి మనం మోసపోకుండా ఉండగలమండి. లేదా అన్నిట్లో కొట్టుకుపోతాం. ప్రియరా, నాతో ఉన్నారు, మీరు వింటున్నారా ప్రియరా? స్నేహం చేస్తాం, వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళని అసలు ఏమంటే సరిపోం. ఆ మంచి వాళ్ళలోనికి వచ్చే కనబడిన ఒక ఆత్మ ఉంటుందన్నమాట. ఆత్మ ఆవరిస్తుంది తెలుసా మీకు? దెయ్యాలు అభిషేకించబడితే తెలుసా మీకు? ఆత్మ చచ్చిపోవు తెలుసా మీకు? ఆత్మలు యోధాను విడిచిపెట్టిన అది సంఘములో నికోలు వల్ల పనిచేసిందండి. అక్కడ కయ్యను విడిచిపెట్టిన అది బైబిల్ అంతట్లో కూడా పనిచేసిందండి. అది ఆత్మ చచ్చిపోవండి. ఈ ఆత్మలు మరొక ప్రజల్ని అభిషేకిస్తాయండి. వాళ్ళు ఎవరో, ఎలా ఉంటారో మనకి బాగా ఎరిగిన వారు.
వారిలోంచి పనిచేస్తుంది ఆత్మ అండి. దేవుని ఆత్మ ఎలా వస్తుందో తెలుసా? పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, దేవుని కోసం దేవరాత్రులు కనిపెడుతున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడేవారు ఉన్నారు బైబిల్లో. దయ్యాల ఆత్మతో నింపబడినవారు కూడా ఉన్నారు బైబిల్లోనే అండి. ఇక్కడ మనం మోసపోకూడదండి. దేవునికి స్తోత్రం. ఇంకొక వాక్యాన్ని కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎలా అంటే, దుష్ట సాంగత్యం మంచి జీవితం ఎలా పాడు చేద్దో చూడండి. ఆదికాండం 34వ అధ్యాయం మొదట వచనము. సమయం లేదు కాబట్టి అక్కడ నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇంటికి పోతే చదవండి. 34వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు ఇప్పుడు చదవద్దు, తర్వాత చదువుకోండి. దాంట్లోని విషయం చెప్తాను మీకు. అక్కడ ఏముంటుందంటే, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా. మీకు తెలిసే యాకోబుకి ఒక ఆడపిల్ల ఉందని. ఎంతమంది తెలుసు? ఇక్కడ యాకోబు 12 మంది ఉన్న సంగతి అందరూ తెలిసిన విషయమే. యాకోబుకు దీనా అని ఒక అమ్మాయి ఉన్న సంగతి చాలామందికి తెలియదండి. 12 మందితో పాటు ఒక దీనా ఉందన్నమాట. ఈ పేరు దీనా. అక్కడ జాతక చదవండి ఒకసారి, మొదట వచ్చిన నుండి చదవండి. ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. ఇదే తప్పండి. ఇక్కడ యాకోబు పుట్టిన కుమార్తె ఇశ్రాయేల్ మధ్యలో ఉండటం అనేసి అన్య దేశంలో ఉన్నప్పుడట, ఎక్కడైతే కాపాడున్నారో ఆ చుట్టూ అంజుల యొక్క దేశంలోనికట ఆ దేశం యొక్క కుమార్తెలను చూడవెళ్ళిందంట అండి. వాళ్ళు వేసుకునే డ్రెస్ ఏమిటో, వాళ్ళు తాగుతున్నట్టు మందులు ఏమిటో, వాళ్ళు వేసే వేషాలు ఏంటో, ఇవన్నీ చూడడం వెళ్ళిందంటండి. ఒక ఆడపిల్ల లోకాన్ని చూడటానికి వెళ్తుందండి. ఇక్కడ ఆమెకి ఇంకా పెళ్ళి కాలే. ఎక్కడికి వెళ్తుందండి? లోకాన్ని చూడటానికి వెళ్తుంది. ఒకసారి చదవమ్మా. చూడ వెళ్ళాను. ఆ దేశం వెళ్తున్నటువంటి ఒక ఆమోరు కుమారుడైన షేకేము ఆమెను చూచి ఆమెను పట్టుకున్నాడు. ఆమెను పట్టుకుని పాడు చేశాడండి. పాడు చేయటమే కూడా అవమానపరిచాడు. అదే ఆమె లోపల ఇంట్లో ఉంటే ఇది జరిగిద్దా? చెప్పండి, జరిగిద్దా? అసలు ఎందుకు అనిపించింది దానికి? అక్కడ ఆ ఊరు ఆ దేశపు కుమార్తెలు చూడగలిందంటే ఆమె చుట్టూ కుమార్తెలు లేరా? ఆ కుమార్తెలు పొడవుగా జుడు చేసుకుని ఉన్నారు. ఆమె లోపల ఉన్న కుమార్తెలు అంటే ఇశ్రాయేలు కుమార్తెలు కొని చెప్తున్నాను నేను. చక్కగా వస్తువులు తీసుకున్నారు. వాళ్ళు జుట్టు పొడుగ్గా వేసుకున్నారు, మంచి బట్టలు వేసుకున్నారు, నిండుగా బట్టలు వేసుకున్నారు, తమ శరీరం కనబడకుండా చక్కగా బట్టలు వేసుకున్నారు. నాతో ఉన్నారు మీరు? ఇవన్నీ చూసింది బాగానే ఉంది, కానీ ఇది నచ్చలేదు ఏమికి. ఎక్కడికి పోయిందట? ఆ దేశపు కుమార్తెలు చూడకపోయిందట అండి. ఆ దేశపు కుమార్తెలు ఉన్నారు, లిఫ్ట్కి వేసుకుంటున్నారు, రంగులు వేసుకున్నారు. మీరు అలా చెప్పుకోదారు పాస్ అనొచ్చు. అబ్రహాము మాట చెప్పాడు. అబ్రహాము ఎలియాజరుతో చెప్పాడు, ఇదిగో కానాను కుమార్తెలలో ఒకదాన్ని కూడా నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేయొద్దు అంటే వారు మంచోని కాదు. అక్కడ వారు అసలు విశ్వాసలే కారు. వింటున్నారా? నాతో ఉన్నారా? వారు లోక సంబంధమైన జీవితం జీవిస్తున్న వారు. అందుకే అబ్రహాం వద్దన్నాడు, వారిని ఒప్పుకోలేదు వారిని. అలా ఇక్కడ ఈ అన్యదేశ ప్రజల పిల్లలు ఈ దేన మొహం చూడబోలేదండి, ఆడపిల్లని చూడకపోయిందండి. పైగా ఇశ్రాయేల్ పిల్లలు చూసింది కాబట్టి నిండుగా బట్టలు ఉన్నాయి, వాళ్ళు కనిపించట్లే, చక్కగా బాగున్నారు, వాళ్ళు పద్ధతిగా ఉన్నారు, ఏమండి నీతిగా ఉన్నారు. అక్కడి నుంచి ఆమె ఏం చేసిందంటే ఆ దేశపు కుమార్తెను చూడగలిగిందండి. పక్క దేశం, వేరే దేశం, అన్య దేశం. నాతో ఉన్నారా? ఎప్పుడైతే వేరే కుమార్తెను చూడాలనుకుందంటే ఆమె మార్పు కోరుకుంటుంది, ఆమె సాంగత్యం కోరుకుంటుంది. ఆమె ఇప్పుడు నివసిస్తున్నటువంటి ఆ పరిస్థితిలో ఇశ్రాయేలు కుమార్తెల మధ్య ఉండే ఆమె వాళ్ళందరినీ తోసేసి ఆమె తనకు తానుగా ఆ దేశపు కుమార్తెలు వేసుకునే డ్రెస్సులు ఎలాగ ఉన్నాయి, లిఫ్టిక్లు ఎలాగ ఉన్నాయి, ఆరు చేసే కార్యాలు ఎలాగ ఉన్నాయి చూడవెళ్ళిందంట ఆమె. నేను అంటాను, వెళ్ళటం తప్పు కాదు, చెడిపోకుండా ఉండటం తప్పు. ఆ దేశపు ప్రజలు ఉన్నారు,
మందు తాగుతున్నారు, ఆడవాళ్ళు మందు తాగుతున్నారు. ఈ మధ్యకాలంలో ఉడత కాదా, సిగ్గి లేకపోతే ఆడవాళ్ళు ఉడక తాగుతున్నారట. మందు, విస్కీ. ఈ తరం పిల్లలు, ఈ రోజు పిల్లలు, ఈ కాలం పిల్లలు వెచ్చనివిడిగా మందులు తాగేస్తారండి. వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు. అప్పుడు సినిమాకి వెళ్ళడమే తప్పు అనుకుంటే, అప్పుడు బయట తినడమే తప్పు అనుకుంటే, వీళ్ళు బీరు బార్లకు వెళ్ళి, రెస్టారెంట్కి వెళ్ళి, క్లబ్బులకు వెళ్ళి ఉడక తాగి, విస్కీ తాగి చనిపోతున్నారు పేరు వీళ్ళు. అలాంటి దాన్ని చూడటానికి వెళ్ళిందండి ఈమె. బయట లోకం ఉంది, ఇశ్రాయేలు ఒక లోకమై ఉన్నారండి. తెలుసా? ఇశ్రాయేలు మధ్య మందాసం ఉన్నది, ఇశ్రాయేలు మధ్య ప్రవక్త ఉన్నాడు, ఇశ్రాయేలు మధ్య పెద్దలు ఉన్నారు, ఇశ్రాయేలు మధ్య ఆరాధన ఉంది. ఈ కార్యాలన్నీ దాటి ఆమె బయటకు పోయిందండి. నో ప్రొటెక్షన్, ఆమెకి రక్షణే లేకపోయిందండి. చాలామంది అంటారు నేను స్ట్రాంగు. ఏ అవ్వమ్మ కంటే స్ట్రాంగ్ ఏంటి నువ్వేమన్నాను? మొదట ఆడదానికి దిక్కులేదురా బాబు అంటే నీకు ఎక్కడొచ్చేది నాకు అర్థం అవ్వట్లేదు. నేను స్ట్రాంగు అస్సలే, నేను స్ట్రాంగు, నేను అది, నేను ఇది అని అసలే ఎర్రవేగొద్దు అసలే. ఎందుకంటే నీ చేతుల్లో నా చేతుల్లో ఏమీ లేదు. మనం ఎప్పుడైతే ఒక గీత దాటి బయటికి వెళ్తున్నామో అక్కడే ఫినిష్ అయిపోయామండి. వాక్యపు గీత కోసం మాట్లాడుతాను పేరు. మీ తల్లిదండ్రులు ఇచ్చే గీతల కోసం మాట్లాడలేదు నేను వాక్యపు హద్దుల కోసం మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలగాక. ఒక పరిశుద్ధమైన వాక్య క్రమాన్ని, వాక్య విధానాన్ని ఎప్పుడైతే ఒక స్త్రీ విడిచిపెడుతుందో, ఒక పురుషుడు విడిచిపెడుతున్నాడో దాని అర్థము అప్పుడే వారు అయిపోతున్నారండి, ఫినిష్. ఈమె ఇశ్రాయేలు సహవాసంలో, ఆరాధనలు, కార్యక్రమాలు ఇవన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే బయటికి పోయిందో, అక్కడ ఈరోజు పోలిస్తే బయట బీర్ బార్లు, రెస్టారెంట్లు, డ్యాన్సులు, మందు కొట్టడాలే ఫ్యాషన్ అయిపోయింది. ఇంకో గవర్నమెంట్ తెలుసా, ఎప్పుడూ లేని మహాభయంకరమైన విధానం తెలుసు ఈ రోజుల్లో. ఇది నోవాహు దినాలు, లోతు దినాలు మర్చిపోకండి పేరా. యేసు వచ్చే సమయానికి ఇక్కడ లోతు దినాలు కనిపిస్తాయి, తర్వాత నోవాహు దినాలు కనిపిస్తాయి. చూడండి, ఈ కాలంలో పిల్లలు, ఆడపిల్లట డేటింగ్ చేస్తారా? డేటింగ్. ఆ మధ్యకాలంలో ఈ మాట్లాడినప్పుడు బుర్ర విడికిపోయింది నాకు. డేటింగ్ అంట. ఒకరిని అడిగా అసలు డేటింగ్ అని తెలుసా? నాకైతే తెలీదు, తెలుసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేశాను. తెలుసుకోవడం అంటే నేను ట్రై చేయడం కాదు, అర్థమైందండి. ఆ గుంపులో ఉన్నవాళ్ళు, ఆ రుచులు ఉన్న వాళ్ళని కలిసినప్పుడు నాకు ఒక అలవాటు ఏంటంటే మెల్లిగా లాగడం నాకు అలవాటు అన్నమాట. తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటే అన్నారు వాళ్ళు, వివాహానికి ముందంట అబ్బాయితో అమ్మాయి కాస్త డేటింగ్ చేస్తుందంట. అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ తిరిగి పాడి ఆడి ఒకే రూమ్లో ఉండి ఆడతా పడతా నచ్చితే పెళ్లి చేసుకుంటారంట. నచ్చకపోతే మానేసి నెక్స్ట్ బాయ్తో డేటింగ్ అంట. ఈ తరం ఆడపిల్లలు, మగవాళ్ళు ఎంత దిగజారిపోయారో చూడండి పేరా. ఎందుకు వచ్చింది ఆలోచన? సహవాసాన్ని, వాక్యాన్ని, పరిశుద్ధ జీవితం విడిచిపెట్టి దుష్ట సాంగత్యులతో, పాపులతో, అపహాసకులతో, లోకముతో స్నేహం చేయటం వలన, వారి లోపల ఆత్మ పొందటం వలన ఇలాంటి పరిస్థితి ఒకటైతే ఏర్పడిందండి. డేటింగ్ అంటే అండి, కొన్ని రోజులు, ఎన్ని రోజులు జీవిస్తారట వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ అన్ని కార్యాలు అయిపోతాయి. ఇక నచ్చకపోతే వదిలేస్తారంట. మళ్ళీ ఇంకొంత డేటింగ్ అంటాడు. అది డేటింగ్ కాదు, డైరెక్ట్గా వ్యభిచారమండి అది. పైగా మళ్ళీ అలా అసలు డేటింగ్ అంటే అసలు మాట్లాడు అంటే అపవిత్రకార్యం చేయరండి, ఆ తప్పు చేయరండి. నువ్వు చూసావు మరి. ప్రవక్త ఏమంటే తెలుసా అండి, ఒక స్త్రీ పురుషుడు పక్క పక్కన రాసుకుంటే గ్రంథులు ఓపెన్ అవుతాయి అని చెప్పాడండి. ఎందుకంటే స్త్రీ యొక్క గ్రంథులు వేరు, పురుష యొక్క గ్రంథులు వేరండి. ప్రేరేపించబడతాయి ఆత్మలు అభిషేకించబడతాయి అపవిత్రపరచడానికి. ఏమనుకుంటున్నావు నువ్వు? దేనా బయటకు పోయింది, ఆ ఊరు కుమార్తెను చూసింది, ఆ ఊరు కుమార్తెలు వేసుకున్న డ్రెస్ చూసింది, ఆమె కూడా షాపింగ్ వెళ్ళింది అనుకోవాలి. ఆమె కూడా సగం బట్టలు వేసుకుంది. వీళ్ళు ఇదేదో బాగుంది. ఇస్రాయల్ దేశంలో మా పాస్టర్ గారు ఎవరు మోషే గారు ఒప్పుకోవట్లేదు, మా అమ్మ అసలే ఒప్పుకోవట్లేదు, మా నాన్న అసలే ముసలోడు, బాగా ఫ్యాషన్ తెలియదు ఆయనకి, ఓల్డ్ మ్యాన్ అయినా. కాబట్టి ఆ బట్టలు, లిప్టిక్లు, ఏ వేసిన వేషాలన్నీ ఎక్కడ నేర్చుకుంటుంది తెలుసా? లోకముతో స్నేహం, దేవునికి వైరం. ఇక్కడ స్నేహం తప్పు కాదు,
స్నేహితుల ద్వారా లేని అన్ని నేర్చుకుని పాటించటమే తప్పు. ఇక్కడ తాగుబోతులతోనూ పాపులతోనూ అసలు సహవాసం చేసి చెప్పట్లే. పౌలు అలా చెప్పలేదు నాకు బైబిల్లో. పౌలు అన్నాడు అక్కడ, మీరు అలాగైతే లోకంలోంచి వెళ్ళిపోవాల్సిన వారై ఉన్నారు, మన చుట్టూ వాళ్ళే, కానీ వారి క్రియలు కార్యాల నుంచి మాత్రం మీరు పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. అది లేకపోతే మోసపోయినట్టండి. ఇప్పుడు జరిగేది అదే, ఎక్కువ శాతం జరిగేది అదే. ఇదేనా బయటకు పోయింది? ఒక చూడండి, ఒక చోట నుంచి, రక్షణ వలయం నుంచి, ఒక సంఘం నుంచి, ఒక వాక్య క్రమంలోంచి, విన్నారా, ఒక ఉపదేశ బోధలో నుంచి, ఒక చక్కటి క్రమంలోంచి ఒక వ్యక్తి బయటకు పోతే వారు అపవిత్రపరచబడుతున్నారని అర్థమవుతుంది. ఇక్కడ శరీర సంబంధంగా ఆమె అపవిత్రపరచబడింది, కానీ ఇది ఆత్మీయంగా అపవిత్రపరచబడుతున్నారు బయటకు పోయి. అంతే, బయటికి వెళ్ళింది, తిరుగుతుంది, షాపింగ్ చేస్తుంది. పోనీ నేను అంటున్నాను, ఆమె తేర ఉన్నారా చెప్పండి? నేను మాట చెప్తాను సంఘానికి ఈ వాక్యాన్ని బట్టి. ఒక పెళ్లి కాని ఆడపిల్ల బయటికి వెళ్తే తన తండ్రితోనో, అన్నయ్యతోనో, తమ్ముడితోనో వెళ్ళాలి. లేదంటే పెళ్ళి అయితే భర్తతో వెళ్ళాలి. ఇటు భర్తతో కాకుండా, పెళ్ళైన స్త్రీ భర్తతో కాకుండా ఇంకో పురుషునితో కనుక ప్రయాణం చేసిందా, హలో జాతకండి, బైక్ ఎక్కినా మరి ఏది ఎక్కినా, వివాహమైన స్త్రీ తన భర్తతో కాకుండా వేరే పరాయ పురుషునితో ఒక బైక్ మీద అయినా, ఒక ట్రైన్ మీద అయినా, ఒక విమానం మీద అయినా, మరి దేని మీద అయినా, అసలు ఏ విధంగా ప్రయాణం చేసినా సరే దయ్యం అక్కడ వారిని విడిచిపెట్టదు. అదే అవకాశం. అది ఒక మంచి స్త్రీ అయితే, ఒక మంచి పరిశుద్ధురాలైతే నిజంగా దాన్ని తప్పించుకోవడానికి తెలుగు ఉపయోగించుకుని, నేనైతే ఇప్పుడు రాలేను, నా భర్తను తీసుకుని వస్తానని చెప్పగలుగుతారు. లేదా నా తండ్రి తీసుకుని వస్తానని చెప్తుంది. ఇక్కడ తండ్రిని, సహోదరుని అన్నీ పక్కన పెట్టి, భర్తను పక్కన పెట్టి, పెళ్ళయిందైతే భర్తను తీసుకెళ్ళాలి. పెళ్ళయిన భర్తను కాకుండా వేరే పురుషునితో ప్రయాణం చేసిందంటే అది అక్కడికి అపవిత్రపరచబడిన కార్యము. పెళ్ళి కాని స్త్రీ అయితే వింటున్నారా, ఖచ్చితంగా తండ్రినో, సహోదరునో, లేకపోతే కాబోయే భర్తనో తీసుకువెళ్ళటం చాలా చాలా సేఫ్ నా ప్రియమైన సోదరులారా. అలా ఇక్కడ ఇదేనాకి ఇక్కడ ఎవరూ లేరండి. చదవండి వాక్యాన్ని ఒకసారి. ఆమె సింగిల్గా పోతుంది బయటికి. వినండి, అది కాండమండి. వెళ్ళాను. ఎవరు పట్టుకున్నది తెలుసా అండి? సామాన్యుడు కాదు పట్టుకుంటా. అక్కడ దేశాన్ని ఏలే మహారాజు కుమారుడు, తిరుగులేదిక. దెయ్యం ఎలాంటివని అభిషేకిస్తే తెలుసా? బలవంతులను అభిషేకిస్తుంది ఆ సమయంలో. సామాన్యులు కాదండి, చాలా బలవంతుల్ని. అంటే ఇక నువ్వు పోరాడలేవు, నువ్వు అసలు తిరిగి మాట్లాడలేవు. అలాంటి వ్యక్తుల్ని దెయ్యం అభిషేకిస్తుందంటే ఎంత భయపడి ఉండాలి కుమార్తెలారా, కుమారులారా, సహోదరి సహోదరులారా, దేన అనబడుతున్న సంఘ సహోదరులారా. ఆమెతో ఎవరు లేరు అక్కడ, బయటికి వెళ్ళిపోయింది. జస్ట్ తిరిగి వచ్చేద్దాం అనుకున్నారు. చాలామంది అలా తిరిగి వస్తున్నామని వెళ్ళిన ఆడపిల్లలు కిడ్నాప్ అయ్యి ఎత్తుకుపోయిన సందర్భాలు రిపోర్ట్లు ఉన్నాయి. ఇక రిపోర్ట్స్ ఉన్నారు, లేకపోతే లేఖలు ఉన్నారు, లేకపోతే కొంతమంది తెలుసు కదా, ఎన్నో న్యూస్లు వింటలేదా, కిడ్నాప్ అయింది. ఇక కనిపించలేదు. ఇక వాళ్ళు వెతకటం ఇక కొన్నాళ్ళ నుంచి మా అమ్మాయి కనిపించట్లేదు. మా అమ్మాయి అలా వెళ్ళింది, ఇంకేమైపోయిందో తెలియదు. కానీ శవం కూడా లేదండి, అడ్రస్ లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయండి. ఒక ఆడపిల్ల తేనా అనే ఈమె షాపింగ్కి వెళ్ళదండి. ఈమె ఆ దేశపు కుమార్తెల చోటకి వెళ్ళింది. అంటే వారి నడవడి, వారి మాటలు, వారి వస్త్రధారణ, వారి విధానము, ఆ కార్యాలు ఆమె చూస్తూ ఉన్నప్పుడు, ఆమె ఆలోచనలు మారుతున్నప్పుడు ఆ రాజకుమారుడు వచ్చి ఆమెను పట్టి ఆమెను చెరిచేసాడండి. చెరిచేసే కాకుండా అవమానపరిచాడండి. తర్వాత ఈ విషయము ఇంటి దాకా వచ్చింది విషయం. తర్వాత చదవండి, అక్కడ ఉంటుంది వాక్యములో, యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో సాయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపమును పొందిరి. మిగిలి కోపం వచ్చి ఈ సంతాపం పొందింది ఎవరు తెలుసా అండి? బయట వాళ్ళు కాదు, దేనక్క కుటుంబ సభ్యులు.
ఒక వ్యక్తి బయటికి వెళ్ళి పాడైపోతుంటే సంఘం అంతటికీ బాధనండి. అది ఒక్కడికి కాదు, సంఘం అంతటికి. ఎందుకంటే సహోదరులుగా పెట్టి వాళ్ళందరూ ఈమె వెళ్ళి పాడైనప్పుడు ఈమె సాయనించబడింది, చెరవబడింది. ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళంతా కూర్చుని సంతాపం ఉందరట, చాలా బాధపడ్డారట, చాలా ఏడ్చారట. ఆ ఏడుపులో, ఆ బాధలో కోపం కూడా వచ్చింది వారికి అండి. చూడండి ఎక్కడ దారి చేసిందో ఈ దారి. దుస్సాంగత్యము, దుష్ట ఆలోచన. ఏమండి, లోకాన్ని చూడటానికి వెళ్ళడానికి వెళ్ళండి, తప్పులేదు, సరదాగా వెళ్ళండి, కాదంటలేదు. ఆడపిల్లలు వెళ్ళొచ్చు, పురుషులు వెళ్ళొచ్చు. కానీ మీరు వెళ్తున్నప్పుడు మీరు తిరిగి వచ్చేటికి అవకాశాలు ఉన్నాయేమో గమనించండి. అంతేకాదు, తప్పించుకునే జ్ఞానము, తెలివితేటలు, వివేచన, ఆలోచన అయితే చూడగమని. అవి లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా పాడైపోతారండి. ఎలాంటి దెయ్యం అంటే, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను ప్రేమిస్తున్నానంటే అంతే, ఫ్లాట్ అయిపోయింది. ఇక ఫినిష్. దెయ్యం అంత బలంగా వాడుతుందండి ఆత్మని. ఇప్పుడు యుద్ధాలు కత్తులతో కాదు సోదరులారా, డాలుతో కాదు సోదరులారా. ఇప్పుడు యుద్ధాలు జరిగేది పనిముట్లతో కాదు, బాంబులతో కాదు, కానీ అది ఆత్మల యుద్ధం జరుగుతుంది. ఆత్మలు భయంకరమైన ఆ యుద్ధ గ్రౌండ్ అంటే ప్రవక్త, ఇదిగో ఇదేనంటే యుద్ధ గ్రౌండ్. ఈ మైండ్ ఇదే గ్రౌండ్. ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ పడుతుంది ఆలోచనలు అన్నీ కూడా. ఇక్కడ పుట్టిస్తుంది వాడు. ఆమె బయటికి వెళ్ళి కోరుకొచ్చేసి వెళ్ళిపోయింది, తిరిగి వద్దాం అనుకున్నది, ఫినిష్, చెరపబడిపోయింది. అంటే అపవిత్రపరచబడిపోయింది. అక్కడ అవ్వమ్మ, ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది అండి. నా ప్రియమైన సోదరులు వినండి, దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే దుష్టులు అది చెప్పి నడవక, పావులము నిలవక, అపహాలు కూర్చుండగా అన్నాడు. ఎందుకంటే మంచివాళ్ళు అపహాసకులుగా మారిపోతున్నారు. మంచివాళ్ళు దుష్టులు అది చెప్పని చేయడం వల్ల చెడిపోతున్నారు. ఒక మంచి ప్రజలు ఎందుకు చెడిపోతారంటే, వారు సహవాసము, స్నేహములో ఉన్న క్రియలు నేర్చుకుంటాం వలన వారు చెడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మన జీవితాలు కాపాడుకోవాలి కదా, కాపాడుకోవాలండి. చదువుదాం 2 తిమోతి పత్రిక 4:10 తొందరగా. బైబిల్లో మరొకరు కనిపిస్తాడు, దేమా అనే వ్యక్తి కనిపిస్తాడు ఇక్కడ. 2 తిమోతి పత్రిక 4:10 దేమ ఇహలోకమును స్నేహించి ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తెలుసా? దేవుని వాక్యం ఎవరి దగ్గర ఉందో ఆ సేవకుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వాళ్ళు. ఇతని పేరు దేమ. దేమ అనే వ్యక్తి కొంతకాలము విడువకుండా పౌలుని వెంబడించినటువంటి మంచి విశ్వాసి అన్నమాట. నెంబర్ 1 విశ్వాసి. దాంతోపాటు ధనవంతుడు కూడా, తెలివైనవాడు కూడా. ఇతడు 2-3 విషయాలు అభ్యంతరపడ్డాడు. పౌలు ప్రార్థన చేస్తుంటే రోగులు బాగుపరచబడుతున్నారు, కానీ పౌలుకి స్వస్థత రావట్లేదే, అది ఒక అభ్యంతరం కలిగించింది అతనికి. రెండోది, ఇతనికి అడిగితే బోలు మంది బట్టలు ఇస్తారు, ఎప్పుడు చూసినా ఒక జత ఉతుక్కున్నాడు, జత వేసుకున్నాడు, 2 అంగిలు ఉన్నాయి అతనికి. అర్థమైంది మీకు? ఆలోచన మారిపోయింది అతనికి. నాకు చూడు, రోజుకో డ్రెస్ ఉన్నది, నాకు ఏ జబ్బు లేదు, పైగా స్వస్థత ఇతను చేస్తుంటే వస్తుంది, కానీ ఇతను రావట్లే. అందులో బట్టి ఆత్మ ఇతని దగ్గర లేదేమో, ఆత్మ విడిచిపోయిందేమో, మా ఆలోచన మారిపోయింది అతనికి. సహవాసములో కొన్ని సందర్భాల్లో అభ్యంతరాలు వచ్చినప్పుడు దీర్ఘంగా ఆలోచించి ఇంకో మెట్టు ఎక్కడ ప్రయత్నం చేయాలి, దిగిపోకూడదండి. దేవుళ్ళు ఎక్కడక బదులు దిగిపోతున్నావంటే ఆ ఆలోచన, అభ్యంతరము నేను నాశనం లేకపోతుందని అర్థం అండి. అది నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలిగాక. దేవ ఇహలోకమును స్నేహించి ఇహలోకాన్ని స్నేహించాడు. ఇహలోకాన్ని స్నేహించడం వలన ఎవరి నుంచి పెట్టాడండి ఇతను? దైవజనుణ్ణి, దేవుని సేవకుణ్ణి. తెలుసా, దేవుని సేవకుడు పౌలు గారు ఒక దీపమై ఉన్నాడు తెలుసా మీకు? ఎఫెసు కాలకు దీపమై ఉన్నాడు, అంటే వెలుగుచ్చేవాడిగా ఉన్నాడు. అంతేకాదు, చీకటి కాలంలో, చీకటి సమయంలో నక్షత్రం వల్లే ప్రకాశించేవాడిగా ఉన్నాడు, మరియు ఆత్మగలవాడిగా ఉన్నాడు. మరి అలాంటి ప్రార్థనాపరుడు, వాక్యం వినేవాడు, పరిశుద్ధత పొందుకున్నవాడు, మరి ఎప్పటికప్పుడు ప్రత్యక్షత పొందుకున్నవాడు, ముఖాముఖిగా దేవుని చూసినవాడు, ఆ కాలానికి ప్రవక్తగా ఉన్నవాడు. అసలే ఆత్మ సంబంధం దిక్కే ఆయన, దిక్కు చూచే ఆయన్నే విడిచిపెట్టి, ఆ వర్తమానికి విడిచిపెట్టి, ఆ వర్తమానాన్ని విడిచిపెట్టి, టోటల్గా సహవాసం విడిచిపెట్టి అతను ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో చెడిపోయాడు. నా ప్రియమైన సోదరులారా, ఇంకొక వాక్యం కూడా చూద్దాం.
యాకోబు రాసిన పత్రిక 4:4 అంటాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరును. ఇప్పుడు దేన లోకంతో స్నేహం చేసింది కాబట్టి చెడిపోయింది. హవ్వ సాతాను మాటలు విని నమ్మి చేసింది కాబట్టి చెడిపోయింది. నాతో ఉన్నారా? ఈ లోక స్నేహం దేవునికి వైరమని, అంటే వైరం అంటే యుద్ధం. అంటే మనం యుద్ధం చేయడానికి బదులు మనమే ఆయన మీద తిరిగిబడి యుద్ధం చేస్తున్నామండి. మనం యుద్ధం చేయడానికి బదులు, ఇప్పుడు భార్యాభర్తలు కలిసి పక్కోళ్ళ మీద గొడవ పట్టక బదులు వీళ్ళు కొట్టేసుకుంటే ఎలా ఉంటుంది? వీళ్ళు తన్నేసుకుంటుంటే వీళ్ళ బలహీనత బయటపడిపోద్ది. చాలామంది భార్యాభర్తలు వీళ్ళిద్దరూ ఏకీమించి పోరాడాల్సింది, ఇద్దరు కొట్టేసుకుంటారండి, తిట్టేసుకుంటారండి, తన్నేసుకుంటారండి మంచాల మీద. ఆ పక్క ఈ పక్క. ఎవరికి ప్లేస్ తెలిసే మీరు ప్లేసు? ఆడొచ్చి కాలు కలిసి పడుకుంటాడు. నేను మంచి పని చేశాను, రేపు సాయంకాలం దాకా ఇద్దరు కలవకూడదు. ఈ ఆత్మ పనిచేస్తుంది భార్యాభర్తల మధ్య, యవనస్తుల మధ్య ఒక రకమైన ఆత్మ పనిచేస్తుంది. డేటింగ్ అనో, బయట చూడటాకనో, బయటికి పోయి చెడిపోవటం. అంటే బయటికి పోయారంటే అర్థం ఖచ్చితంగా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే అందరూ చెడిపోతారని చెప్పలేదు సుమా. కొందరు పావురం వలె నిష్కపటమైన ఉంటారు, కొందరు పాముల వలె వివేకులుగా తప్పించుకుని వస్తారు. పోయారా? అలాగని చెప్పి ప్రతిసారి తప్పించుకోలేం సుమా. రోజులన్నీ మనవి కావు సుమా. అవకాశాలు అన్నిసార్లు రావు, ఆపదలు తప్పించుకోవడం అన్నిసార్లు సాధ్యము కాదు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఈ లోక స్నేహం ఎప్పుడైతే చేస్తున్నామో, ఈ లోకంతో స్నేహం చేయగురువాడు వాడు దేవునికంట ఎనమి, శత్రుగా మారిపోతాడట. లోకం ఏంటి? లోకం అంతా ఈ నేత్రాశ, శరీరాశ, మూడోది ఏంటి? జీవడము. ఇవి తండ్రి వలన వాటితో సహవాసం చేయొద్దని చెప్ప. నేను ఈ లోకంలో ఎక్కడ ఉన్నానో పాస్టర్ గారు, నేను అసలు ఎక్కడ ఉన్నానో నేను వెళ్ళిపోతానండి. ఎక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళినా లోకం ఉంది. మరి నేను ఎవరితో మాట్లాడినా అసలే లేదు. ఇదొక యుద్ధం జరుగుతుంది చుట్టూ. మీకు తెలుసా? మామూలు రూపంలో కనబడుతున్న మనుషులు కానీ అభిషేకించబడిన ఆత్మలు ఇవన్నీ కూడా. నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు అంటావు వాళ్ళు చాలా మంచోళ్ళండి, వీళ్ళు చాలా ప్రారంభించేస్తారండి, బాబాయ్ వాళ్ళు యథార్థంగా ఉంటారండి. వాక్యం ఇవ్వాలికి ఒకసారి వాక్యం ఇచ్చి చూడు. అప్పుడు లోపల ఏ ఆత్మ ఉందంటే తాస్వమాత్మ బయటకు వస్తుంది. నన్ను వచ్చి కలువు చెప్తున్నప్పుడు అంటే ఏంటి? వాళ్ళు ఒకసారి కదుపు చూడు. వాళ్ళకి కదపకుండా ఉండగా బాగానే ఉంటుంది. వాళ్ళు కదిపావా వైరం స్టార్ట్ అవుద్ది నీకు. వాళ్ళకి ఇక్కడ జ్ఞానం వివేచనతోను తప్పించుకోవడానికి అయితే మాత్రం అవకాశాలు అయితే ఉన్నాయి. అన్ని సమయాలు తప్పించుకోలేము. అయితే ఒక విషయం చెప్తాను మీకు అండి. ఇప్పుడు సింహం మీద పడితే అది వేరు, నువ్వే ఎదురెళ్ళి దాని నోట్లో తలపెడితే అది ఇంకా ఘోరం. అర్థమైంది మీకు చెప్పింది? సింహం మీద పడితే అది వేరే విషయం. సింహానికి ఎదురెళ్ళి నోట్లో పెట్టామనుకో కరుకుతుంది అనమాట, పీకూడదు ఇంకా నీకు. అలాంటి ఆత్మ మధ్య నివాసము చేస్తున్నామండి మనం. ఎంత మెలుగుగా ఉండాలి మనం. అందుకే అంటాడు మేలుకోండి, పాపము చేయకండి. పాపము చేయడానికి ఎవరు ఇష్టపడరండి, కానీ పాపము చేయించేవాడు ఒకడు ఉన్నాడు లోకములో. తాగాలని ఎవరు అనుకోరండి, వ్యభిచారించాలని అనుకోరు ఎవరు కూడా, వారిని వెళ్ళి పాడు చేయాలి చంపాలనుకోరు ఎవరు కూడా, లేకపోతే వారి మీద ఏదో చేయాలి బ్లేమ్ వేయాలనుకోరు కూడా, అనుకోరు. వాళ్ళు మంచివాళ్ళే. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తారో అలాంటి వారందరినీ వాడు ఏం చేస్తాడట? వశపరుచుకుంటాడట. చూడండి ఒకసారి వాక్యం చదివిస్తాను. దానియేలు గ్రంథంలో ఈ మాట రాయబడిందండి. ప్రభువు నామమున మహిమ కలుగుగాక. కొంచెం జాగ్రత్త శ్రద్ధగా వినండి. పేరు దానియేలు గ్రంథం 12వ అధ్యాయంకి వద్దాం.
చూడండి 10వ వచనం, 12-10 వచనం చూడండి. దుష్టులు దుష్ట కార్యములు చెయ్యుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేడు అంటాడండి. ఇక్కడ చూడండి, దుష్టుడు దుష్టు కార్యము చేతారట. పరిశుద్ధులు అయిపోతుంటే ఒక పక్క దుష్టులుగా అయిపోతారటండి. ఇలా దుష్టు కార్యం చేసేవాడిని సాతాను మెల్లిగా వాడిని ఏం చేస్తాడు, వశపరుచుకుంటూ మళ్ళీ పెడతాడు అంటండి. నాతో ఉన్నారా? అంటే వారి ద్వారా యుద్ధం చేస్తాడు. అంటే వదం చెప్పాలంటే విరోధముతో ఉన్నప్పుడల్లా సాతాను వచ్చి వాడి మీద అభిషేకించినప్పుడు వాడి ద్వారానే యుద్ధం జరిగిద్ది అనమాట. దేవునికి స్తోత్రం కలిగాక. మీకు విషయం చెప్పనండి, మంచివారు మందు తాగేవారితో ఉంటే చెడిపోతారండి. ఒకరోజు తప్పించుకోవచ్చు, 2 రోజు దంసం తాగొచ్చు, 3వ రోజున స్ప్రైట్ తాగొచ్చు, 4వ రోజున కలుపు తాగవచ్చు. ఇలా చాలామంది ఉన్నారు. మంచివారు తాగుబోలతో సహవాసం చేస్తే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు వాడు పట్టాడా, నేను అపవిత్రపరచబడక మాత్రం వచ్చిపెట్టాడు. నువ్వు ముందే గ్రహించాలి ఆ కార్యాన్ని, ప్రారంభంలో గ్రహించాలి దాన్ని. ప్రారంభంలో గ్రహించకపోతే చూడు, మొక్క వంగంది మ్రానై వంగున నీ తలగ పేగతాడు తుడుచుకుంటే అవుతుంది. తెలుగు తప్పించుకోవాలి ముందు స్టార్టింగ్లోనే. నాతో సినిమాకి వస్తావా? నాతో సినిమాకి వస్తేనే నేను నీతో మాట్లాడతాను. నువ్వు మాట్లాడిపోతూ ఉండలేను, సినిమాకి వచ్చేస్తాను. ఒక్కసారి సినిమాకి వెళ్ళావంటే జీవితకాలం సినిమా, నీ జీవితం మొత్తం నీ బతికే సినిమా అయిపోతుంది. ఒక తప్పు చేయడానికి, ఒక పాపం చేయడానికి, ఒక చెడుగారం చేయడానికి ఒక మంచివారు ఎప్పుడు చెడిపోతారంటే, మంచివారితో స్నేహం చేయకుండా చెడ్డవారితో స్నేహించి చెడ్డకిలు నేర్చుకుంటే వాళ్ళు పడిపోతారండి. సీరియల్ చూసేవారితో ఉన్నావు అనుకో, నువ్వు నిజంగా మన పరిశుద్ధులందరూ ఏం చేస్తారంటే, పరిశుద్ధులందరూ సీరియల్ చూసే ఇంట్లో కూర్చుని కాసేపు మాట్లాడతారమ్మా, టీ కప్పుతా సీరియల్స్ చూడమ్మా, నేను మా పాస్టర్ టీవీ చూడొద్దన్నారమ్మా, వెళ్ళిపోతున్నానే, బాయ్ బాయ్. 2వసారి, 3వసారి, 4వసారి తర్వాత మెల్లగా టీవీకి వాళ్ళు టీలు తీసుకొస్తారు, నువ్వు కూర్చొని చూస్తూ ఉంటావు. ఫస్ట్ స్టార్టింగ్ అది చేదుగా ఇబ్బందిగా ఉంటుంది. సహవాసం రాను ఇంటి నుంచి భోజనం దాకా వెళ్ళిపోయి అక్కడే పండుకొని అక్కడే ఉండి ఇంటికి రాకుండా వాళ్ళు పడుకుంటారు, నువ్వు టీవీ పెట్టుకుంటావు. దుష్ట సంగత్యం, మంచి జీవితం ఎలా పాడైపోద్దో గమనించండి. ప్రారంభం ఏం పెంచదండి, రాను మెల్లిమెల్లిగా పోద్ది అనమాట. నేను ప్రభు నమ్ముకున్నాను, నిన్ను ముట్టుకోకూడదు, ఎందుకంటే నేను తప్పు చేయకూడదు. 2 రోజు, 3 రోజు, 4 రోజు, 5 రోజు, 6 రోజు, 7 రోజు అయిపోయింది. అది పాపం ఒకసారి ప్రవేశించదండి, మెల్లగా పనిచేది. స్లో పాయిజన్ అంటది అనమాట అండి. పాపం చాలా అమాయకంగా ఉంటుందట, చాలా జాలిగా కూడా ఉంటుందట. కొన్నిసార్లు జాలితో పాపం చేసేవాళ్ళు ఉంటారండి, అమాయకత్వంలో పాపం చేస్తూ ఉంటారండి. ఫోన్లే ఈయన బాగా ఏడ్చేస్తున్నాడు, ఈ రాత్రి ఈయనతో పడుకుంటాను, అది అమాయక ప్రేమ. అది ఏం జరుగుతుంది తెలిసేది. ఒక మంచి ప్రజలు ఎప్పుడైతే వారు దేనా వల్లే వాక్యము దాటి సావాసం దాటి బయటకు వచ్చారో, బయటకు వచ్చిన తర్వాత తప్పించుకోకుండా అక్కడే ఉన్నారో అది చెరబడుతున్నారు, స్పిరిచువల్గా అండ్ యాజ్ ద ఫిజికల్గా కూడా. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుతారు. అపోస్తలుడైన పౌలు తన అనుభవం చెప్పిన మాట చూడండి. అన్ని విషయముల యందు నాకు అంటే ఏమంటున్నాడండి పౌలు గారు, అన్ని విషయాల్లో నాకు స్వతంత్రత ఉంది. అంటే నేను తాగగలను, నేను ఆడగలను, నేను అబద్ధం ఆడగలను, ఏ విచారము మన భాషలో ఇప్పుడు డేటింగ్ అనమాట, ఇప్పుడు డేటింగు చేయగలను. ఏ విచారానికి ఇచ్చిన బోర్డు ఏంటంటే డేటింగ్ అంట. ఎంత మోసం అండి ఇది. చచ్చిన సమాధికి తెల్లసొన వేసినట్టు ప్రేమ ముసుగులో జరిగే మోస కార్యాలు ఇవన్నీ కూడా. ప్రేమ అనేది ఒకరితో నడిచేదే ప్రేమ అండి. 2-3 ప్రేమించావంటే, 2-3 ఇష్టపడుతున్నావంటే అది ప్రేమ కాదు, కామం. దాన్ని ఏమంటారు, కామం అని పెడితే బాగు కదా బోర్డు, అందుకే ప్రేమ అని పెడతాడు ఈ సగం జుట్టోడు.
మళ్ళీ రింగ్ పెట్టుకుంటాం. ముందు రింగ్ పెట్టుకోరు వీళ్ళు. రాను రాను అబ్బే ఆడవాళ్ళే మా చర్చిలో పెట్టుకోరు, పర్లేదు పెట్టుకోరా, చిన్నది పెట్టుకోరా, అది బాగుంది. కానీ ఇదిగో తాళ్ళు అయితే కట్టించుకుంటా, రింగ్ అయితే వేసుకుంటా, చైన్ అయితే వేసుకుంటా, ఇంకా ఇంకా మెల్ల కొంతమంది ఏలాడుతూ ఉంటాయి. ఇంకా బాప్తిజాలు పొంది రక్షణ పొంది ఇంకా మెల్ల ఏలాడుతున్నాయంటే నీ సహవాసం, నీ సాంగత్యం వల్ల చెడిపోతున్నావని తెలుసా? ఇవన్నీ ఏం తెలుసా? దేవుడి నుంచి నేను దూరము చేయడానికి వేస్తున్న పెద్ద పన్నాంగమని ఎప్పుడు తెలుసుకుంటారు నా సోదరులారా? మీరు భక్తి ముసుగులోనే లోపల ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధం గుర్తించిన వాడు ధన్యుడు. శృంగధన్యుని వారు ఎన్నువారు ధన్యులు. అది ఆత్మ వినబడుతున్న స్వరం పేర, అది హృదయానికి వినబడుతున్న స్వరము. దేవుని నామమున మహిమ కలుగాక. ఏమంటే అన్ని విషయములందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీయు చేయదగవి కావు, అన్నిటి ఎందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలగ చేవి. ఈ మాట ఎంత బాగుందో ఆలోచించండి. ఇంటి గుమ్మాలు రాసుకొని కావాలంటే పేరా, ఎంత మంచి మాట అండి ఇది. ఏమన్నాడు పౌలు గారు? నేను తాగగలను, నేను సినిమా చూడగలను, నేను డేటింగ్ చేయగలను, నేను తిట్టగలను, కొట్టగలను, అబద్ధాలు ఆడగలను, లోకములో నాట్యము చేయగలను, అంటే ఏమైనా నేను చేసేయగలను. కానీ అన్నీయో చేయదగనవి కావు. ఈ మైండ్ సెట్కి సంఘం రావాల్సి ఉందండి. ఇది అన్నీ చేసేయగలను, అన్నీ హక్కు ఉంది, కానీ వాటి వలన నాకే క్షేమాభివృద్ధియు జరగదు. అంటే ఈ లోకంలో చాలా కార్యాలు ఉన్నాయి, కానీ చేయటాకైతే హక్కు ఉంది, స్వతంత్రత ఉంది. కానీ చేస్తే మాత్రము పౌలు అంటున్నాడు క్షేమాభివృద్ధి కలగ చేయవు. అవి నీకు ఏ విధంగా క్షేమాభివృద్ధి, ఆత్మ సంబంధంగా క్షేమానికి అవి పని చేయవు. కాబట్టి అన్నీ చేయడానికి హక్కున్న పౌలు గారు స్వతంత్రత ఉన్న నేను అన్నీ చెయ్యను, చేయదగినవి కావన్నీ. ఎంత ఎదిగాడు ఆలోచించిన ఆత్మ సంబంధంగా. దేవునికి స్తోత్రం కలిగాక. చాలామంది మెసేజ్లో హోలీ వస్తే రంగులు వేసుకుంటారు, దీపావళి వస్తే ఏం చేస్తారు? మందులు కలుస్తారు. రాఖీ వస్తే రక్త సంబంధం అంట, రక్షణ బంధం అంట, రాఖీలు కట్టుకున్నారు. నేను మిమ్మల్ని తిట్టట్లే, అలాంటి ఆత్మ ఒకటి ఉంటుంది చూసారా? నేను ఆత్మతో మాడుతున్నాను పేర. నేను చెప్పాలంటే వాడు ఇక్కడెక్కడ కూర్చుని మూలన నా ప్రసంగం వింటున్నాడు. వాడు కనబడిన దుర్మార్గుడు అక్కడ ఉన్నాడు. మిమ్మల్ని అంటలేదండి బాబు, ఆత్మలు అంటున్నాను నేను. వాడు సంఘానికి బయట ఉండి ఎవరు వస్తారా, ఈరోజు వాక్యానికి యాంటీగా ఎవరు ఉంటారా, ఎవరు అభిషేకించబడ్డారా చూసుకుంటాడు ముందు. వాడు పాస్టర్ గారికి యాంటీగా ఉండే వాళ్ళ ఆత్మని ఒక మర్మం చెప్పేస్తాను ఓపెన్ హార్ట్గా. పాస్టర్ గారికి యాంటీగా ఉండారా, దురాత్మ ఆవరించద్ది, ఖచ్చితంగా అభిషేకిస్తుంది. ఐఎమ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అనుభవం చెప్తున్నాను. అంటే పాస్టర్ అంటే తాగుబోతు పాస్టర్, వ్యభిచారి పాస్టర్, దుర్మార్గుడు, ప్యాకెటేవాడు, ఏమండి, లేకపోతే వ్యాపారంలో మోసం చేసేవాడు అలాంటి కాదు. వాక్యము యథార్థంగా నమ్మి దానితో నిలబడిన సేవకుడు అని చెప్పారు. చాలామంది సేవకులు ఉన్నారు, చెప్పలేదు, అందరు కలిపి చెప్పుకుంటున్నాను ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలిగాక. అభిషేకం ఎప్పుడు జరిగింది తెలుసా? ఎప్పుడైతే ఇస్కరియోత యాంటీగా విరోధంగా ఆలోచించాడో బయటికి పోయాడు. అతను కూడా అతని సహవాసంలోంచి రొట్టు పట్టుకుని ముంచుకుని తిని మరి బయటికి వెళ్ళిపోయాడు. వాడు ఇస్కరియోతలో పరిశుద్ధాత్మ దిగని చెప్పట్లే. ఇస్కరియోతలో అంతకుముందే సాతాను ప్రవేశించునని చాలా స్పష్టంగా రాయబడిందండి. నాతో ఉన్నారు పేర. ఎప్పుడు వాడు ఆత్మకి అభిషేకం పొందాడు తెలుసా? విరోధ భావంతో ఉన్నప్పుడు. క్రీస్తుని అప్పగించాలి, సంఘాన్ని అప్పగించాలి, పాస్టర్ని అప్పగించాలి, అవమానపరచాలి, ఇలా ఉన్న ఆత్మలు ఖచ్చితంగా సరైనవి కావని రికార్డ్ ద బైబిల్ ప్రకారం రుజువు చేయగలరు. నేను వాదించగలను ఆ విషయంలో పేర. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. అన్నీ చేయదగినవి లేదా అన్నిట్లో వేలు పెట్టకూడదు, అన్నిటికి వెళ్ళకూడదండి. కొన్ని వీటికి దూరంగా ఉండటమే మంచిదండి. లేదంటే మన క్షేమాభివృద్ధి దెబ్బతింటుంది. నేనైతే చాలా నేర్చుకున్నాను. అప్పుడు అన్నిటిలో తలగబెట్టేసేవాడిని, అన్నిటిలో పెట్టి తలగబెట్టేసి అందరూ నావరే పామేసుకునేవాడిని. తర్వాత అందరూ నావరు కాదు, ఇందులో పగవారు కూడా ఉన్నారండి. నేను కాపల ధర
కాపల ద్వారా దూషించబడ్డాను. కొంతమంది సేవకుల ద్వారా, కొంతమంది విశ్వాసుల ద్వారా కొట్టబడ్డానండి. విశ్వాసుల ద్వారా నేను మళ్ళీ విశ్వాసులుగా విశ్వాస ముసుగులో ఉన్న అభిషేకించబడిన ఆత్మలు, నేను వారిని అంటలేదు, వారి మీద ఉన్న ఆత్మాభిషేకం గురించే మాట్లాడుతున్నాను. కానీ వారు ఇప్పుడు వచ్చినా ప్రేమిస్తాను. నేను ఐఎమ్ లవ్డ్ బాయ్. నేను ప్రేమించగల స్థామత గలవాడిని, నేను క్షమించగల సామర్థ్యం గలవాడిని. అది క్రీస్తు కృప వలన చేయగలుగుతాను. అది నా వల్ల కాదు, కానీ క్రీస్తు నాలో ఉండి పని చేస్తున్నాడు. ఇప్పటికీ ప్రేమించగలను. కానీ నాలా అవతల వ్యక్తి లేకపోవటం విచారకరంగా ఉంది. విషయంలో దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి గమనించిన పేరు జాగ్రత్త. చిన్న కోట్ చెప్తాను వినండి. ఎప్పుడైతే అవ్వ దేవుని వాక్యంపై అవిశ్వాసం చూపించిందో అది మరణమును, దుఃఖమును మరియు వ్యాధిని తీసుకుని వచ్చింది అన్నాడు ప్రవక్త. నాతో ఉన్నారా? మీరు చెప్పబడుతున్న వర్తమానం పైన విశ్వాసం ఉంచాలి, వ్యక్తి మీద కాదు. వర్తమానం మీద విశ్వాసం ఉంచగలిగితే మీరే జయశీలులండి. దేవునికి స్తోత్రం కలిగాక. మనకి మన మధ్య 1,90,000 గొడవలు ఉంటాయి, ఓకే, నో ప్రాబ్లం. కానీ వాక్యం వచ్చినప్పుడు మాత్రం మనం ఏకమై పోరాడాలి. లేవని అంటలేను నేను, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే సమస్తం విడిచిపెట్టి వర్తమాన ప్రవక్త అన్నాడు. నాకు చెల్లి ఉంది, దాని పేరు డిలోరీస్. నేను పెద్దవాడిని, నా ఇంట్లో అందరూ, నా తమ్ముళ్ళు అందరూ ఆట పట్టించేవారు. అది ఏడ్చి ఎదురుగా వచ్చి అన్న అన్న అనేది, వాడు వచ్చి అన్న అని అనేవాడు. నీ ఇంటి పెద్దోడు కాబట్టి ఏం చేసేవాడంటే చెల్లి వైప తమ్ముడి వైపు కాకుండా ఒక పెద్ద రంగం ఉండి వాళ్ళని సమాధాన పరిచేవాడిని. అలా ఆడుకున్నప్పుడు ఆ పెరట్లో గొడవ జరుగుతూ ఉండి డిస్కషన్, నిజంగా కొట్టుకునేవారు, నిజంగా తిట్టుకునేవారు, నిజంగా వాళ్ళు కాపాడేవారు. ప్రవక్త అన్నాడు, చెప్తుంటాడు, అదే బయట వ్యక్తికి వచ్చి మా 10 మందిలో ఒక్కరిని అన్నా సరే మేము 10 మంది ఏకమైపోయి వాడంతు చూసేవాళ్ళం అని చెప్పాడు. సమస్తం విడిచిపెట్టి వర్తమానంలో మొదట 2-3 పేరాలు మాట చెప్పాడు ప్రవక్త. ఇంటికి వెళ్ళి చదవండి మీరు అంటాడైనా అది చెప్పి ఇది సంఘానికి కూడా వర్తిస్తుంది అన్నాడు. అంటే దేంతో వచ్చాడైనా? ఇప్పుడు సంఘంలో పెద్దన్న ఉంటాడు, చిన్న ఉంటాడు, అక్క చెల్లి తమ్ముడు ఉంటారు. నానా పరిస్థితుల్లో ఈ యాత్రలో ఇది 2-3 రోజుల యాత్ర కాదు కదా మన ప్రయాణము, ఎత్తబడదాకా మన ప్రయాణ యాత్ర కాబట్టి కొన్నిసార్లు తిట్టుకోవచ్చు, కొన్నిసార్లు మోకు మార్చవచ్చు, పాస్టర్ మీద అలగవచ్చు, ఏమండి పిల్లల మీద అరగవచ్చు, ఎన్నో జరగవచ్చు. లేవని మాట చెప్పండి పరిశుద్ధులారా. నేనైతే నమ్మట్లేదు, నేను అలా నమ్మట్లేదు. నేను మీకు విరుద్ధంగా మాట్లాడట్లేదు, బైబిల్లో జరిగింది చెప్తున్నా. మోషే మీద సంఘస్థులు కొంతమంది విరోధ భావంతో అసూయతో ఉన్నారా లేరా? లేరని చెప్పండి నాకు. సరే, కొత్త నిబంధనలో పౌలు మీద ఉన్నారా లేరా? ఈ కాలంలో ప్రవక్త దినములో సొంత సంఘములోనే అతన్ని ప్రవక్తగా, అతని అబద్ధ ప్రవక్త అని ఎవరో కాదు తనతో కూడా ఉండి టికెట్లు తీసి ప్రయాణం చూపించినటువంటి జూనియర్ జాక్సన్ ఉన్నట్టుండి ఎదురు తిరిగిపోయాడు ఒకసారి. పేరు ఎవరు? సేవకుడు డబ్బులు ఖర్చు పెట్టి, సేవకుడు పేదవాడు కాదు, మరి నిజంగా సేవకుడు ప్రవక్త పిల్లలు పేదవాడు, డబ్బులు ఖర్చు పెట్టి ఇతరులున్న వరాన్ని గుర్తించాడు. ఈ అద్భుతాలు ఉన్నాయి, వాక్యం ఉంది, ఇతను సరి చేస్తున్నాడు అని ఇతను వాడుకున్నాడు, కూడా తీసుకెళ్ళాడు, చాలాసార్లు తిప్పాడు. షడన్గా లేచి అన్నాడు, నువ్వు 7వ క్లాస్ చదువుకున్నవాడివి, నీకు చాలా విషయాలు తెలియదని చెప్పి రివర్స్ అయిపోయాడండి. ఆత్మాభిషేకం. మీరు కొత్త నిబంధనలు యేసు ప్రభు వద్దకు రండి. యేసు ప్రభుతో ఉంటూ కూడా శాస్త్రీయ పరిశీలన కూడా ఆ రోజు క్రైస్తవులు లెక్కే, కాకపోతే వర్తమానం సేకరించలేదు. వారు భక్తిపరులే, వారు ఈ విధంగా ప్రవర్తించారు. అది బయట నుంచి అయితే లోపల వచ్చేసరికి ఇస్కరియోదాన్ని అక్కడ సాతానుడు అభిషేకిస్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది మీకు అందరికీ? ఈరోజు దుస్సాంగత్యము మంచి నడుని ఎలా చెరగొట్టేస్తుందో. అందుకే సంఘంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, పరిస్థితులు ఏమైనా సరే ప్రవక్త అన్నాడు, మేము 10 మంది ఏకమైపోయి ఆ బయట నుంచి వచ్చిన ఆ దుర్మార్గుణ్ణి లేకపోతే ఆ దుష్టుని అంతూ చూస్తాం. నేను చెప్పింది ఆ దుష్టుడు అంటే సాతాండే అంటే వాడు చక్కగా తోకబెట్టుకుని నలిపెట్టుకుని సంఘం పడిచి వచ్చేసానమ్మా అని చెప్పడండి. చాలా దగ్గర బంధువుగాను, స్నేహితుడుగాను, తోటి సేవకుడుగాను, తోటి విశ్వాసగాను, తోటి బంధువుగాను,
చక్కటి రూపముతో అందముగా విశ్వాసులాగా వచ్చి మోసము చేసే ఆత్మలు ఉన్నాయి. అందుకే మోసపోకండి. సంఘం 2000 సంవత్సరాల నుంచి మోసపోతూనే వచ్చిందండి. 6000 నుంచి ప్రపంచంలో ఆత్మ అది ఏం చేస్తుంది, మోసం చేస్తూనే వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఎప్పుడు మోసపోతుందో తెలుసా అండి, వాక్యాన్ని ఒక వ్యక్తి అవిశ్వసించగలిగితే వాడు వెంటనే అభిషేకించేస్తాడు. ఇప్పుడు చెప్పండి, వాక్యాన్ని మీరు పూర్తిగా నమ్ముతారా? మరి బుధవారం రావట్లేదే, ఆ వాక్యం నమ్మరు మీరు? బుధవారము వాక్యం కాదా? ఆడుకుంటున్నాం ఇక్కడ మనం ఏమన్నాను, జ్యూసులు పంచుకుంటున్నాం, కేకులు కట్ చేసుకుంటున్నాం, ఇక్కడ మనం కూర్చుని సహవాసం చేస్తున్నాం దేవునితో. బుధవారం ఆదివారం కూడా విశ్వాసకి 2 ఒకటేనండి. ఆదివారం వచ్చేటువంటి విశ్వాసి బుధవారం రావట్లేదు, అర్థం ఏంటంటే దాని అర్థము నువ్వు ఆదివారం మాత్రమే దేవుని ఆరాధిస్తున్నావు, బుధవారానికి దేవుడు లేడు నీకు, కానీ నాకు ఉన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి నామాని మహిమ కలుగాక, స్తుతి కలుగుగాక. ఇంకా ఈ కాల ప్రవక్త అన్నాడు, ఇంకా మీరు ప్రవక్తను ప్రేమిస్తున్నారా, ప్రవక్త మాటలు వింటున్నారా, ప్రవక్త మాట గౌరవిస్తున్నారా? బుధవారం రానివారు అందరంట ఇక్కడికి వచ్చి మోకాల మీద ఉండి తమ తప్పులు ఒప్పుకోవాలట. బుధవారం రావట్లేదు ప్రభు అని ఏడ్చి ఒప్పుకున్నాక తర్వాత అప్పుడు కూర్చోవాలంట అండి. ఎంత స్ట్రాంగ్గా చెప్పాడన్న మాట అండి. అంటే ప్రవక్త వదిలేశాడు సంఘాన్ని, అలాగా విచ్చడు వదిలేశాడండి. వస్తే రండి మానేయండి అన్నాడా? బుధవారం రాకపోతే మీరు పశ్చాత్తాపడన్నాడండి. ఈ మాట 4-5 సార్లు చెప్పినా చాలామందికి ఇంకా బుద్ధి రాలేదండి. పేరు సిగ్గు కలగాలని ఈ మాటలు చెప్తున్నాను నేను కాదు, పౌలు చెప్పాడు సంఘానికి అండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలామంది కుళ్ళు జోకులు వేసుకునే వారితో సహా మంచివాళ్ళండి, దేవుణ్ణి ఆరాధిస్తారు, స్తుతిస్తూ ఉంటారు. వీళ్ళు మెల్లగా వెళ్ళి ఏం చేస్తారంటే ఆ దుష్టులతో సహవాసం చేస్తారు, వాళ్ళు కుళ్ళు జోకులు వేసుకుంటారు. ఆ కుళ్ళు జోకుల్లో ఇక్కడ వీళ్ళు ఎమ్మలేక 2 నిమిషాలు కూర్చొని వచ్చేస్తూ ఉంటారు అన్నమాట. దేవుని పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఎమ్మలేము, కానీ పరిశుద్ధాత్మ పోయిన తర్వాత చక్కగా విడిపోతామండి. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడేమో ఎమ్మలేం కాబట్టి ఆ కుళ్ళు జోకుల దగ్గర కాసేపు కూర్చున్నా కానీ ఎలా ఉంటుందంటే, అయ్యి బాబోయ్ ఈ ప్లేస్ నాది, నేను రాంగ్ ప్లేస్కి వచ్చా, నేను తప్పు ప్లేస్కి వచ్చా, అయ్యి బాబోయ్ ఒకలాంటి గుబులు అనమాట, గుబులు వచ్చేస్తుంది. దాని నుంచి బయటపడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అమ్మాయా ఆ ఫీల్ వస్తే పరిశుద్ధాత్మ ఉన్నట్టు. అక్కడే కూర్చున్నాం అనుకో అన్నాం అనుకో, పరిశుద్ధాత్మ పోయింది, ఇంకో ఆత్మ వచ్చేసినట్టు. ఆత్మలు ఐక్యమవుతున్నాయి. ఇక్కడ ఏమవుతున్నాయండి? ఆత్మలు ఐక్యమవుతున్నాయి. కుళ్ళు జోకుల్లో కలిసిపోతున్నామంటే ఆత్మ ఈ ఆత్మ ఒకటి కాబట్టి కలుస్తున్నాయి. పరిశుద్ధాత్మ ఆ దురాత్మ అయితే ఎన్నో కాలం ఎప్పుడు యుద్ధం చేస్తాయండి అవి. ఒక ఆయన అన్నాడు, దేవుని ఆత్మను పరిశుద్ధాత్మ అంట పార్ట్నర్షిప్ అన్నాడు ఒక ఆయన. పార్ట్నర్షిప్ వాళ్ళు ఏం అభిషేక ఆత్మ బోధిస్తుందని కాల్చారు. మళ్ళీ ఎవరో కాదు, పేరు చెప్పలేము, అనవసరంగా నాకు బాధ లేనిపోయింది, నా పేక చుట్టుకుంటుంది, ఇది వచ్చింది మింగేసానులేండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి స్తోత్రం కలిగాక. ఎప్పుడన్నా ఆ సందర్భం వచ్చినప్పుడు, అలాంటి పాయింట్ వచ్చినప్పుడు మా పాష చెప్పింది ఈయనని గుర్తుపెట్టండి. క్రియల ద్వారా వారేను మీరు గుర్తించండి అంతే. ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ స్నేహితులు, నేను ఒక్కడే శత్రుని అయిపోతున్నారు అక్కడ. సేవ, మీరు కూడా నాతో పాటు శత్రులు అయిపోవాలి. అదే నిజమైన ఆత్మ అండి. దేవునికి మహిమ కలుగాక. మనం ఎలాంటంటే ముందు నువ్వు దూకు, ములుగు, బాగా ములిగిపోతే నేను రాను, ములకపోతే అడుగు దిక్కపోతే నేను వస్తాను పాస్టర్ గారు. తెలివైన ఆత్మలు. కానీ దేవుడు ఇంకా తెలివైనవాడు. నేను ఎక్కడ నొక్కాలో, ఎక్కడ వంచాలో, ఎక్కడ ముంచాలో, ఎక్కడ ముక్కెట్టి లాగాలో ఆయనకైతే బాగా తెలుసండోయ్. ఇక్కడ మాత్రం మోసపోవద్దండి ఆ విషయంలో. సరిగ్గా రావట్లేదు అనుకో, నువ్వు ఎవరిని గిలితే నువ్వు కిటకిట కొట్టుకుంటావో అక్కడ యాత్ర సొరకాయండి ఆయన. తెలివైన వాడు అంటే ఆయన అండి. మనకి అర్థం కాక ఆవిడ పాస్టర్ గారు బుధవారం వచ్చేస్తానండి, ఆధారం మనకు కూడా వచ్చేస్తాడండి, ఇలా జరిగిందండి. మళ్ళీ సాక్ష్యాలు, ఆ సాక్ష్యం వచ్చే 2 వారాలు 3 వారాలు ఉన్న తర్వాత ఆ ప్రభావం మళ్ళీ బుధవారం కనిపించు, మళ్ళీ ఆదివారం కనిపించు. స్థిరములేని ఆత్మలండి.
స్థిరత్వాత్మ కలిగితే మనం కడదాకా ముద్రించబడతాం. బైబిల్ చెప్తుంది, విమోచన దిన వరకు మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతారు రాయబడుతుంది బైబిల్. స్థిరంగా ఉంటాం. ప్రేతాత్మ లేచిన, దెయ్యాలన్నీ ఏకమైన, లోకమంతా ఏకమైన, ఒంటరిగా సరే పోరాడతావు నువ్వు ప్రేర. రాజీ పడవసలు నువ్వు. దేవునికి స్తోత్రం కలిగాక. హవ్వ ఎందుకనగా నా మాటకు బదులుగా నీవు సర్ప మాట విన్నావు అన్నాడు దేవుడు. చూసావా, నా మాటకు బదులు నువ్వేం చేసావు? సర్ప మాట విన్నావు. ఏదైనా తోటలో అసలైన మొదటి మూల పాపం ఏదనగా హవ్వ దేవుని యొక్క వాక్యమును అవిశ్వసించాను. అసలు ఏదైనా తోటలో ఆది పాపం, ఒరిజినల్ సిన్ ఏంటంటే వాక్యాన్ని అవిశ్వసించటమే క్షమించరాని పాపం. అపవాది మాత్రమే హవ్వ యొద్దకు కొత్త వెలుగుతో వచ్చాడట. హలో, కొత్త వెలుగు ప్రవర్తనాడు. నీకు మరి ఏ కొత్త వెలుగు అవసరం లేదు, కొత్త ప్రత్యక్ష అవసరం లేదు, కొత్త మర్మములకు అవసరం లేదు. గ్లోరీ టు గాడ్. ఎత్తబడైపోయింది కొత్త వెలుగు. ప్రవర్తన అక్కర్లే, కొత్త వెలుగు. వెయ్యండ్ల పాలన, కొత్త వెలుగు. ఓ లార్డ్ బ్రాండ్నో విలియం బ్రాండ్హమే ప్రభు, కొత్త వెలుగు. ఎత్తబడైపోయింది. మేఘముల ప్రభు వచ్చేసాడు, ఎత్తబడైపోయింది, కొత్త వెలుగులు. గ్లోరీ టు గాడ్. మరి నీకు ఏ కొత్త వెలుగు అవసరం లేదు. ఇంతకు ముందే దేవుడు అక్కడ పెట్టిన వెలుగులో నీవు నడవలసి ఉన్నావు. ఇంతకుముందు నీకు ఏం పెట్టాడు దేవుడు? నీ ముందు దేవుడు ఒక వర్తమానం పెట్టబడింది పేర. అది తెరవబడి పుస్తకం, అది తర్జుమా చేయబడి పుస్తకం. మళ్ళీ నువ్వు తర్జుమా చేయక్కర్లేదు దానికి. మళ్ళీ నేను ఇప్పుతూ వాడు అన్నాడు, మరములు ఇప్పుతాను, 7 ముద్దలు ఇప్పుతున్నా అన్నాడు ఒక ఆయన. ఇంకెప్పుడు వింటారా? బుద్ధిలో ఉన్నాడు ఆల్రెడీ. ఇంకో అన్నాడు, ఇదిగో 7 ముద్దలు విలియం బ్రాంహం ఇప్పాడండి అంటాడండి ఒక ఆయన. నేను అన్నాను, కాదు, 7 ముద్దలు విలియం బ్రాంహం ఇప్పలే, బైబిల్ అది చెప్పట్లే, మీరు కూడా నమ్మవద్దు అసలే. ఇలాంటి బోధలు, సచ్చు బోధలు చాలా ఉన్నాయి లోకంలో. పైగా ఎక్కడ లేవు, మెసేజ్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. మీరు యూట్యూబ్కి వెళ్ళి అన్నీ ఎతికితే మెంటలు వచ్చేది మీకు. అనవసరంగా పొరపాటు చేసుకోకండి. ఉన్నంత డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నంతలో బాగున్నారు, కొనసాగండి. ఇంతకన్నా బాగుంది ప్రియటం అనుకో, హవ్వంలాగా పడిపోతాం మనం కూడా. కలిగింది అది గట్టిగా పట్టుకోండి. ఉన్నదోటి ఆడబడి సరిపోద్ది, అంతేనా? ఎవరంటారట, నేనేంటట, నేనేంట అంట. అసలు ఎక్కువ ఎగరొద్దు నువ్వు. అందుకంటే మట్టుకే ఇదిగో అందితే ఇక్కడ ఎగురు. మరీ పై ఎగిరితే కింద పడిపోతావు. మళ్ళీ పాలు తెస్తావు, చాలితే కనిపించవు. అలా దేవుడు నీకు ఎంతవరకు ఇచ్చాడో వాక్యము తాంతా నిలబడు. హవ్వకి ఇచ్చాడు వాక్యాన్ని ఆల్రెడీ. ఆమె ఎగిరింది ఎక్కువ, మళ్ళీ కనిపించడం పోయింది. ఈరోజు చాలా వర్తమానంలో చాలామంది ఎగురుతున్నారు పైకి. ఎగిరిన వాళ్ళు ఎగిరినట్టున్నారు, మరి కింద రావట్లేదండి వాళ్ళు. ఈరోజు మనం ఇక్కడ ఎగరడానికి సిద్ధపడుతున్నామండి. మనం దేవుని నామమున మహిమ కలుగును గాక, దేవుని స్తుతి కలుగును గాక. ఏ కొత్త వెలుగు అక్కర్లే. ఎందుకంటే అవ్వకి ఆల్రెడీ వెలిగివ్వబడింది. వెలుగనగా వాక్యము, వెలుగనగా వర్తమానము, వెలుగనగా ప్రత్యక్షత, వెలుగనగా తెరబడిన వాక్యమై ఉంది. 7 ముద్దలు బెరణంగా తిప్పుతా, గొర్రె పిల్ల ఇప్పాను బైబిల్ చెప్తుంది. ప్రారంభంగా 6 ముద్దలు వచ్చినలో గొర్రె పిల్లయే ఆ 7 ముద్దలను ఇప్పాను రాయబడి ఉందండి. తప్పుడు వాళ్ళు చేస్తారు చాలామంది పేరు. దేవునికి స్తోత్రం. ఇంకా ఇంకొక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను పేరు. ఇంకొక మాట ఉంది. ప్రైజ్ గాడ్. హవ్వతో ప్రేమ కలాపము సాగించుటకు ఆరంభమయ్యను, వాడు ఆమెతో భర్తగా జీవించాను. అమ్మ బాబాయ్, చాలా దారుణంగా ఉంది మాటలు చూస్తుంటే. ఏదేం తోటలో అవ్వకు ఆల్రెడీ పెళ్ళయింది. భర్త ఎవరు? ఎస్. ఇక్కడ ఇంకో భర్త వచ్చాడు. వీడు భర్తలో ఫీల్ అయిపోతున్నాడు. వీడు భర్త కాదు అసలు వాస్తవానికి. కొంతమంది భార్య ఒకడికి భార్య అయితే ఆ భార్య మీద ఇంకోటి పెత్తనం చేస్తూ ఉంటాడు. అసలు ఈమె వాడికి భార్య లేకపోతే ఈవిడికి భార్య నాకు అర్థం కావట్లే. మళ్ళీ ఇంట్లో భర్త చెప్తే రండి వీళ్ళు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, భర్త చెప్తే అంటారు, పరాయుడు చెప్తే అంటారు. నేను అంటున్నాను, బైబిల్ చెప్తుంది, నీవు నీ సొంత భర్త మాట వినాలి. పక్కవాడు పురుషుడు చెప్పిన మాట వింటాం. ఏ స్త్రీ అయితే పక్కవాడు పురుషుని చెప్పి నడిపించబడుతుందో దాని అర్థం ఆమె అక్కడే చెడిపోయిందండి. ఏ స్త్రీ అయితే సొంత భర్త చేత మాటలతో నడిపించబడుతుందో అది ఖచ్చితంగా వర్తమానము. ఇదిగో వాక్యం ఈరోజు యేసు ద్వారా వచ్చినప్పుడు సంఘము వాక్యము ద్వారా నడిపించబడాలి.
వాక్యమనే భర్త ద్వారా మాత్రమే సంఘం నడిపించబడక బదులు ఈరోజు భర్త మాట కన్నా సంఘ శాఖ సిద్ధాంతాల మాటలు విని ఎన్నో అవ్వల అయిపోయారా కాదంటారా? ప్రైజ్ ది లార్డ్. అమ్మో, మన టైం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకొక మాట చూడండి. దేలీల తన కళ్ళతో అతన్ని చూసి సరసమాడినప్పుడు అతను తన తలను తిప్పుకొని ముందుకు కొనసాగి ఉండవలెను. ఇక్కడ మాట చెప్పాడు ప్రవక్త. సంసోన్ అంటండి, ఆ దేలీల కళ్ళతో అతన్ని చూసి సరసమడుతున్నాడు, కళ్ళుతో సరసమడుతున్నాడు దేలీల. నేను చెప్తాను, దుష్ట సంగత్యం మంచి నడవడి. ఇప్పుడు సంసోను పుట్టుకతోనే జల్ల కట్ చేయకుండా అభిషేకించబడినవాడు, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నవాడు, యుద్ధములో నక్కల సైతము అనేక యుద్ధాలు చేసినవాడు, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేడు మంచి వ్యక్తి అతడు, దేవుడు ఎన్నుకున్న పాత్ర అతడు. అవునా కాదా? వింటున్నారా? ప్రవక్త అన్నాడు, ఈ మంచివాడు దుష్టురాలైనటువంటి ఎబిచేనటువంటి చెడిపోయినటువంటి ఆ యొక్క దేలతో సహవాసం చెడిపోయాడట. ఇక్కడ ప్రవక్త అన్న మాట గమనించండి, ఏమన్నాడో, దేలిల తన కళ్ళతో అతన్ని చూచి సరసమాడినప్పుడు అతడు అంటే సంసోను తన తలను తిప్పుకొని ముందుకు కొనసాగి ఉండవలెను. సంసోను ఒక్క క్షణము ఆగి ఉన్నాడు గనుక ఇబ్బందుల్లో పడ్డాడు. ఎంత మంచి మాట అండి ఇది, ఎంత మంచి కోట్ తెలుసండి ఇది. జీవితాల్ని పురుషులు చక్కబెట్టే మంచి వాక్యం అండి ఇది. తేలిలా కళ్ళతో సరసమడుతుంటే తల తిప్పుకుని వెళ్ళిపోవాల్సిన వాడట. అసలు సంస్థ ప్రవక్త అన్నాడు వెళ్ళిపోవలసింది, వెళ్ళిపోకుండా ఆగాడట. ఇందాక చెప్పుకున్న ఆమె వల్లే ఇతను కూడా ఆగాడు. ఎప్పుడైతే ఆగాడో ప్రవక్త అన్నాడు, సంస్థను ఒక్క క్షణము ఆగి ఉన్నాడు కనుక అప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. అవ్వ కూడా ఇబ్బందులు పడింది, దేలెల ఇబ్బందులు పడింది, దేమ ఇబ్బందులు పడ్డాడు. ఈ కార్యాలన్నీ గమనించండి పేరా. దుష్ట సంగతి వీళ్ళంతా మంచి వాళ్ళే ముందు, కానీ ఎవరితో అయితే సాంగత్యము సహవాసం స్నేహం చేస్తారో అప్పుడు వారు చెడిపోవటం అనేది కనిపిస్తుంది బైబిల్లో. ఎందుకన్నా గొప్ప లైఫ్ జీవితానికి మార్చేది ఇంకేముందండి? అంటే ఈ విధానం తెలుసుకుని తప్పించుకోవడానికి ఇది మనకు కొంచెం మేలుకొలిపేనా ఒక కొసమెరిపోలే పని చేయట్లేదు మా జీవితాలకి. ఇది దేవునికి స్తోత్రం కలుగాక. అంటాడే ప్రవక్త, హవ్వ ఒక్క క్షణం ఆగినది, ఆమె ఇబ్బందులు పడినది. లోకము సంగమునకు కానీ లేక వ్యక్తిత్వముకు కానీ దేన్నైనా పరిచయం చేసినప్పుడు ఆగవద్దు, సాగిపోతూ ఉండండి. అదే ఈ సంగమునకు అవసరము. జ్ఞానమునకు ఉన్నతమైన గర్వము లేక హోదాలకు ఆగిపోక పరిశుద్ధాత్మలో కొనసాగుతూ ఉండుము. వారందరూ ఒక విధంగా ఆగిపోవటం వల్ల వారు ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ సంగమ గర్వము, అహంకారము, హోదా, గొప్పతనము, అందము, ఉన్నతమైన గర్వము లేక హోదాలకు ఆగిపోక పరిశుద్ధాత్మతో నింపబడి ముందుకు సాగిపోతున్నాడు అనిపించారా. ఇది మన లైఫ్కి చాలా అవసరమైన మాట అండి. దేవుని నామమున మహిమ కలుగాక, స్తుతి కలుగుగాక. ఒక చిన్న ఉదాహరణ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, యాత్రికుడు మరి ఒంటె ఎడారిలోకి వెళ్ళారట. వీళ్ళు చలిగట్టుగా ఉంది, ఒంటిని బయట కట్టేసాడు. యాత్రికుడు గొడవలో పడుకున్నాడు. చుట్టూ ఎడారేది ఫుల్ చలిగా ఉంది, చలికాలం, మంచు పడుతూ ఉంది అన్నమాట. కొంచెం సేపున బయటకు వచ్చి జాలి పడ్డాడట. దేని మీద? ఒంటే నువ్వు ఇంత చల్ల ఇబ్బందులు పడుతున్నావు, సరిలో పంచే, నువ్వు అంతా పట్టవు కాబట్టి తల పెట్టుకో అన్నాడంట. ఏం పెట్టుకోన్నాడు? కట్టేసిన దాన్ని పరిగెట్టుకుని వెళ్ళి ఇప్పి అక్కడ కట్టి తల పెట్టించాడట. అది తల పెట్టింది. తెల్లారిసరికి అది లోపల నీళ్ళు బయట ఉన్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్, సహవాసం అలా చేస్తుంది, సాంగత్యం అలా చేస్తుంది. అందుకే మీరు ఎవరితో స్నేహం చేసినా వివేకులుగాను పౌరవం లేకపోతే నాకైనా మీకైనా అందరికీ ఒకటేనండి. దేవునికి స్తోత్రం కలిగాక. మరొక ఎగ్జాంపుల్ చెప్తానండి. తాడి చెట్టు మరి విత్తనం. తాడి చెట్టు మీద ఎగిరి మరి విత్తనం పడిందంట. తాడి చెట్టు అనుకుందంట, ఇది అంత ఉంది, ఎంత ఉంది,
అదేం చేద్దులే, అఫ్కోర్స్ ఉండు పర్లేదు, దానికి ఏముంది, ఎంత ఉన్నావు నువ్వు ఎంత ఉన్నావు అందంట. కాస్త గాలి దుమ్మంత లేచి ఎక్కడ ఆ తాడి చెట్టు వరల్లో ఆ కమ్మ దగ్గర పడితే కొంచెం వర్షం కూడా పడింది అంటాడు, చీరించిందండి. నువ్వు ఎంత ఉన్నావు, ఎంత ఉన్నావు, ఎంతున్నాను అంతున్నాను. అలా గడిపేసింది కొంతకాలం. కొన్నాళ్ళ తర్వాత ఇది ఎంత అయిపోయింది, మరి చెట్టు అంత అయిపోయిందండి. ఏం చెప్తున్నానంటే పాపము కూడా చిన్నగానే ప్రవేశిస్తుంది. తెల్లవారిసరికి పాపంలో మనం ఉంటాం, మన పవిత్రత అంతా బయట ఉంటుంది, పరిశుద్ధాత్మ బయటికి పోద్ది. ఏమండి, పాపం లోపలికి వచ్చేస్తుంది. నాతో ఉన్నారా? ఉజ్జీవం పొందవలసిన వారు లోకము వలన బంధించబడి ఉండగా. మంచి మాట ఇక్కడ యాడ్ చేశాను పైన. ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే చెడిపోతా, మంచివారే వాళ్ళు, కానీ ఆ మంచితనము మెల్లగా దుష్టులతోనూ సహవాసం చేసినప్పుడు వీళ్ళే చెడ్డవరకు అయిపోతున్నారు. ఇలా మంచి ఆ చెడు మంచి కన్నా ఎక్కువ అభిషేకించబడి మొత్తం ముంచేస్తుందండి. ఉజ్జీవం పొందవలసిన సంఘం లోకం వలన బంధించబడి ఉండగా మనం ఉజ్జీవం ఎలా పొందగలం అడుగుతాడు ప్రవక్త. సంఘానికి వస్తున్నావు, చాలా వాటిలో బంధించబడుతున్నావు, జయించట్లేదు, ఎలా ఉజ్జీవం వస్తుంది? అసలే ఉజ్జీవం కూడలు పెడితే రాదు ఉజ్జీవం. వాక్కి గడి చెప్తే సౌండ్ పెడితే రాదు ఉజ్జీవం. టప వాయించుకుంటే డ్రమ్ములు రాదు ఉజ్జీవం. లోపటి నుంచి రావాలి ఉజ్జీవం. ప్రవర్తన ఉజ్జీవం అంటే తెలుసా? ఆ యొక్క ఏదేనుతో ఎవరంటే పేతురు యొక్క సమాధి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, యేసుక్రీస్తు శిష్యులు వచ్చినప్పుడు ఆ యొక్క ఎవరు పేద లాజరు, లేకపోతే ఆ లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడట ఉజ్జీవం వచ్చిందంట. ఇంకా చెప్తాడు ఆయన, ఆ బావి దగ్గర ఆమెకు ఒక ఉజ్జీవం వచ్చిందంట అండి. ఆ చెడు దగ్గర చక్క ఎక్కి ఒక ఉజ్జీవం వచ్చిందంట అండి. అది పాపాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేయడమే నిజమైన ఉజ్జీవం అండి. అప్పుడు నిజమైన ఉజ్జీవ కూటాలు అంటే అవి. ఈ పాపము లోపడంత వరకు ఉజ్జీవ కూటాలు పెట్టినా, ఆర్కెస్ట్రా పెట్టినా, ఏమండి పాటలు మధురంగా పాడినా, ఏకోలు పాడినా రాదు ఉజ్జీవం. మహాశ్రమలు పెడితే బాగుపడిపోతాం అనుకోదు పేరా. లోపల ముందు బాగుపడాలి. లోపల పర్సనల్గా నీ గదుల్లో నింపబడినవన్నీ ఖాళీ చేయి రోజు అంటే. ఉజ్జీవం పొందవలసిన సంగమా లోకముతో బంధించబడి ఉండగా మనం ఎలా ఉజ్జీవం పొందగలము? లోకము ఎక్కడుండనో అక్కడకు దేవుడు రాడు. ఎంత మంచి మాట అండి. లోకం ఎక్కడైతే ఉందో, లోకం అంటే నీ లోపల లోకం ఉందనుకోండి, దేవుడు రాడు. లోకం బయట ఉండి నువ్వు ఆయనలో ఉంటే నీతో ఆయన ఉంటాడు. లోకం ఎక్కడున్నో అక్కడకు దేవుడు రాడు. లోకముతో నీవు ఏ సంగత్యము కలిగి ఉంటావో, లోకము నీ లోపలకు వచ్చుటకు నీవు అనుమతిస్తే అప్పుడు ఏమవుతుంది? ప్రవర్తనాడు, నీవు సమాప్తమైపోతావు. యు ఆర్ ఫినిషెడ్ అన్నాడు. లోకముతో నీవు సాంగత్యం కలిగి ఉంటే, లోకంతో సాంగత్యం చేస్తే, లోకము నీ లోపలకు వచ్చుటకు అనుమతిస్తే, నీకు నువ్వే గీత దాడితే, నీకు నువ్వు బయటికి వెళ్తే దీనావలే, నీకు నువ్వే దేమావలే వెళ్తే ఇక తిరిగి రావు. వారు తిరిగి రాలేదు. బైబిల్ తప్పు చెప్పట్లేదండి, మన ఆలోచనలు తప్పండి. దేవునికి స్తోత్రం కలిగాక అన్నాడు ఆయన. నువ్వు సమాప్తం అయిపోతావు. యు ఆర్ ఫినిషెడ్. ఇక్కడ మాట చెప్పాలి, లోకం లోపల రాకుండా అంటే ఇక్కడ మాట చెప్పాలి. నోవహు వాడలోనికి నీళ్ళు రాకుండా నోవహు ఏం చేశాడంటే కీలు పెట్టాడట. కీలు గ్యాప్లు ఏం పెట్టాడటండి? కీలు పెట్టాడట. దేవునికి స్తోత్రం కలిగాక. చెక్కకి చెక్క మధ్య ఉన్న గ్యాప్లో కీలు పెట్టాడు. చెక్క లోపల బయట ఎలా ఉందంటే హోల్స్ కలిగి ఉన్నదట. ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి, ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి. దాన్ని కోసి ఎండబెట్టిన తర్వాత రోజుల చెట్లు నరికి బాగా మరిగించి ఆ గమ్మును దాంట్లో ఆ రంధ్రాల్లో పోస్తే బాగా దిగి బాగా నాని స్ట్రాంగ్ అయిందంటండి. మొత్తం వాడంతా ఆ కీలుతో వెలుపట లోపల. కీలు అంటే తారు అంటాం, కానీ యాక్చువల్గా తారు కన్నా స్ట్రాంగ్ అండి. ఈ తారు ఎండకి ఆ తారు కాదండి. తజ్మా లేక తారని పెట్టారు. వాస్తవానికి కీలు అనగా అది ఎలా ఉంటుంది, ఒక గమ్ములు అనమాట. గమ్ములు అనేది స్ట్రాంగ్ అయిపోద్ది. ఈ మధ్యకాలంలో ఫెవికోల్ గురించి ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ ఆడేస్తున్నారు. ఏంటంటే బొమ్మలు, ఏనుగులు. మీకు ఇది తెలిసి బాగా ఫెవికోల్ కోసం ఇప్పటి లాగితే రావంటండి.
దానికన్నా స్ట్రాంగ్ అండి నోవహు వాడకిట్టిన కీలు. ఆ కీలు అది వేయటం వల్ల ప్రవర్తనడు ఆ రోజులు యేసుక్రీస్తు సాదృశ్యం అంటండి. అది నలగొట్టబడి రసం తీయబడి మరుగునట్టుగా యేసుక్రీస్తు నీ కోసం నా కోసం నలగొట్టబడి ఆయనలో జీవంతో వేశాడటండి. ఇప్పుడు వాడ జీవంతో నింపబడినట్టుగా మన వాడ కూడా జీవంతో నింపబడినట్టుగా ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ నింపబడినట్లయితే, ఆత్మతో నింపబడినట్లయితే, ఈ కీలుతో ఎలాగైతుందో ఆ వాడంటండి వాళ్ళకి చిన్న చిన్న నీర్చుకు కూడా రాదంటండి. ప్రవర్తన్నాడు, చదువుతున్నాను. ప్రైజ్ గాడ్. విశ్వాసం ద్వారా ఆమె వాడను తయారు చేశాను. ఎవరు? మోషే తల్లి కూడా వాడ తయారు చేసిందంట. ఇదే సేమ్ ప్రాసెస్. మోషే వాడ నశించిపోలే, నోవహు వాడ నశించిపోలే. ఎందుకు? దానికి కీలు పోశారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. చూడండి, గ్రీకు భాషలో కీలు అనే పదమునకు ఒక అర్థం ఉన్నది ప్రత్యేకముగా. అయితే వారు అసలు కీలును ఎలా తయారు చేశారు అని చెప్పుకొచ్చాడు. దానంతా కూడా ఆ కీలు ఆ రోజు చెట్టు అనేది వచ్చిందంట. రోజు చెట్టు యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నది. రోజు చెట్టు నరకబడినట్టుగా ఆయన నరకబడ్డాడు, దంచబడినట్టుగా ఆయన దంచబడ్డాడు, పెండబడినట్టుగా ఆయన పెండబడ్డాడు. ఆయన వచ్చిన ఆ కీలు పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు నీకు నాకు నీవాడికి నా వాడికి సంఘానికి మొత్తం ఏమి పోసుకోవాలి? కీలు పోసు. ప్రవర్తనడు కీలు అనగా ప్రార్థన జీవితము. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రవర్తనడు చూడండి, ఏ నీటి చుక్క దాని లోపలికి రాలేదట. అదొక రకమై అది ఒక రక్షణమై ఉన్నదటండి. ఈ కీలు, ఈ ప్రార్థన అనేది, హలో విన్నారా, దుష్టు సాంగత్యం పోకుండా, లోకంలో పడిపోకుండా, చెడిపోకుండా ఈ ప్రార్థన నోవహు వాడ మునిగిపోకుండా కీలు ఎలా కాపాడిందో, మోషే చిన్న పెట్టి మునిగిపోకుండా కీలు అని ఎలా కాపాడిందో, ఈరోజు మన ఓడలు మునిగిపోవడానికి ప్రార్థనడు రక్షణ కవచమైనది. అదొక రక్షణ కవచమై ఉన్నది అన్నాడండి. క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనను పొందుకున్న ప్రతి వ్యక్తికి ఆయన పరిశుద్ధాత్మనే కోటును కప్పును. ప్రైజ్ గాడ్. క్రీస్తు దగ్గరకు వచ్చి రావటం ఎత్తైతే పొందుకుంటూ మరికి ఎత్తండి. అందరూ వస్తారు కానీ అందరూ పొందుకోలేరు. పొందుకోవాలి వచ్చిన వాళ్ళు. పొందుకుంటే పరిశుద్ధాత్మను కోటు కప్పబడుతుందట. అప్పుడు అతడు ఏకాత్మ గలవాడే, క్రీస్తును తప్ప మరి దేనియూ చూడడు. అతడు ఇక ఎంత మాత్రమును లోకముతో సాంగత్యము చెయ్యడు. తప్పలు కొడదామా? దేవుని మహిమపడదామా? దేవుని నన్ను మహిమ కలుగాక. నీవతన్ని కొట్టవచ్చు, బయటికి నెట్టవచ్చు, నీవు ఏమి చేయాలనుకున్నావో అన్నీ చేయవచ్చు, కానీ అతడు చుట్టూ ఒక కవచమును ధరించి ఉన్నాడు. మరొక మాటలో చెప్పాలంటే అతను ముద్రించబడి ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. అతనిలో ఉన్న పగుళ్ళన్నీ పూడిపోనియట. కీలు ధర అయిపోయి పగుళ్ళన్నీ ఇప్పుడు సంఘంలో పగుళ్ళున్నాయి. లేవని చెప్పడం ప్రయత్నించకండి. పగుళ్ళు ఉన్నాయి. పరిశుద్ధాన్ని చెప్తుంది, పగుళ్ళు ఉన్నాయి సంఘాల్లో. విశ్వాసంలో చాలా పగుళ్ళు ఉన్నాయి. ఈ పగుళ్ళన్నిటిలో కీళ్ళు పోయిస్తే ప్రార్థన జీవితము పరిశుద్ధాత్మ కప్పబడితే స్ట్రాంగ్ అయిపోద్ది అనమాట. లోకం రాకుండా నోవహు వాడ కాపాడబడిందండి. ప్రభు నాను మహిమ కలుగాక. అతనిలో ఉన్న పగుళ్ళన్నీ ముద్రించబడి ఉన్నాయి. ఆ కీలుతో చేయు పని అలాగే చేయబడును. ప్రభు నాను మహిమ కలుగాక. చూడండి అక్కడ మాట. అయితే నీవు లోకం వల్ల కలిగిన ప్రతి సాంగత్యం అనే సంఖ్యలను నీవే తెంచుకుని, నీవు కలిగిన లోకంతో సంబంధం ఏది కలిగి ఉన్నావో ఈ సాంగత్యం అది మీకు బాగా తెలుసు, నీకు బాగా తెలుసు, సోదరుడికి బాగా తెలుసు. ఎక్కడో నేను దేవుని దూరం చేస్తున్నాయి. మీకు తెలుసా? చర్చికి మంచిగా వెళ్తూ, ఆరాధిస్తూ, ప్రార్థన చేస్తూ, బైబిల్ చదువుతూ, మెసేజ్ చదువుతూ, క్రమం తప్పకుండా దేవుని మందిరికి వస్తూ, మంచిగా దేవుని ఆరాధిస్తూ, చర్చికి వెళ్తూ, చర్చిలో జీవిస్తూ, వాక్యం చేత ఎంతో మా ఆత్మలో బలంగా ఉన్న సమయంలో అలాంటి పిల్లలు, అలాంటి స్త్రీలు లేక పురుషులు లేక పిల్లలు, యవనస్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు చర్చికి వెళ్ళిన వారితో సహవాసం చేస్తే, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించిన వారితో సహవాసం చేస్తే, దేవుణ్ణి ఎరిగిన వారితో, లేకపోతే ఆ చర్చికి వెళ్ళకుండా ఎప్పుడు ఇంటి దగ్గర ఉండేవారితో సహవాసం చేస్తే ఈ వ్యక్తి లాక్ అయిపోయినట్టు మాట. అంతే. ఇలాంటి సహవాసానికి వెళ్ళిన వారు, ఇలాంటి వాక్యముతో సంబంధం లేని వారు, క్రమం తప్పకుండా చర్చికి వచ్చేవారు ఎప్పుడు చర్చికి రాని వారితో సహవాసం చేస్తే,
ఎప్పుడూ యేసుక్రీస్తు అంటే ఇష్టం లేని వారితో సహవాసం చేస్తే, వారితో కాపురం చేస్తే, వారితో జీవిస్తే నువ్వు సగం చచ్చిపోతావు. ఆత్మీయంగా మొత్తం ఏమవుతుంది నీకు? ఆ ఆత్మలన్నీ నేను జాగ్రత్తగా మెల్లిగా ఆ సహవాసం నుంచి, ఆ ఆరాధన నుంచి, ఆ లాడ్సప్ప నుంచి, ఆ బుధవారం నుంచి, ఆ బైబిల్ని, ఆ వర్తమానాన్ని, ఆ పరిశుద్ధాత్మ కీలు కూడా లాగేసుకుంటుంది ప్యారా. అర్థమైంది మీకు చెప్పింది ప్యారా? మంచివారు ఆరాధన చేస్తూ, పాటలు పాడుతూ, బైబిల్ చదువుతూ, వర్తమానం చదువుతూ, క్రమం తప్పకుండా వాక్యం వినేవాళ్ళు, వాక్యములు ఆనందించేవాళ్ళు, క్రమం తప్పకుండా చర్చకు వచ్చేవాళ్ళు. ఈ రకంగా లేని వారితో సహవాసంగా చేయటం వలన మీ ఆత్మకి చాలా ముప్పు ఉందండి. కళ్ళు తెలుసుకోండి, మోసపోకండి, దాని నుంచి పూర్తిగా బయటపడండి. క్రీస్తు నిమిత్తం దేన్నైనా విడిచిపెట్టుకోండి. క్రీస్తు యేసు నిమిత్తం, ఆ రాజ్య నిమిత్తం, వాక్య నిమిత్తం ఈ లోకములు దేనైనా పోగొట్టుకోండి. దేవుడు దాన్ని తిరిగిస్తాడు ప్రియారా. కానీ మనం పోగొట్టుకోం, మనం పాముకుంటాం. అందుకే అంటాడు ఆయన, అయితే నీవు లోకం వలన కలిగిన ప్రతి సాంగత్యం అనే సంఖ్యలను నీవే తెంచుకోవాలి. సంఖ్యలు వాక్యం వద్దకు రాకుండా, సావాసం చేయకుండా, ప్రభుత్వం తీసుకోకుండా, క్రీస్తుని ఆరాధించకుండా, బైబిల్ చదవకుండా, వర్తమానం చదవకుండా, వర్తమానంలో సాగకుండా ఏ సంఖ్యలు అయితే బంధించున్నాయో ఈరోజు ఆ సంఖ్యలు విడిచిపెట్టి బయటికి రావాలంటాడు. నేను చెప్పట్లే, మళ్ళీ చెబుతున్నాను. నీవు లోకం వలన కలిగిన ప్రతి సాంగత్యం అనే సంఖ్యలు నీవే తెంచుకుని, ఎవరు తెంచుకోవాలి? ఎలా ఉంచుకొని, ప్రభువా తెంపవా? తెంపను. అయ్యా, అమ్మా, అక్క, లోకం నన్ను బంధించింది, రాలేకపోతున్నాను, తెంపవా? ప్రవక్త అలా చెప్పలేదు, ఎవరో వచ్చి తెంపరట. అలా చెబుతున్నాను, లోకం అనే సాంగత్యం అనే సంఖ్యలు నీవే తెంచుకొని దేవుని వద్దకు నీవు వచ్చినట్లయితే దేవుడు నిన్ను వాడుకొను. గాడ్ విల్ యూస్ యూ అన్నాడండి ఆయన. దేవుడు నిన్ను వాడుకుంటాడట. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీకు నీవుగా కట్టబడిన ప్రతి సంఖ్యల నుంచి, లోకమనే సాంగత్యం అనే సంఖ్యల నుంచి నువ్వేం చేయాలి? నీకు నీవే తెంచుకోవాలి. నీ సహోదరుడు, నీ సేవకుడు, నీ సహోదరుడు, నీ సంఘ పెద్ద, నీ భర్త, నీ భార్య, పిల్లలు, తండ్రి, చెల్లి, తమ్ముడు ఎవరు చెప్పలేరు దాన్ని. నీకు నీవే తెంచుకుని ఆ గొప్ప జ్ఞానము దేవుడు అనిపించునుగాక. దాన్ని తెంచుకుని బయటకు వస్తే, దేవుని బయటకు వస్తే సరిపోలేదు, ఎక్కడ రావాలి? తిన్నగా దేవుని వద్దకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను వాడుకొనును. ఓ దేవునికి మహిమ కలుగాక. ముగింపుకి వచ్చేసాను పేరు నేను. ఒకవేళ నా భార్య వేరే వానితో సరసమాడుట నేను చూచినప్పుడు వెంటనే నేను ఆమెను సరిచేయుటను మీరు చూచెదురు. ప్రవక్త స్వయంగా ఈ మాట చెప్తున్నాడు, ఉదాహరణ చెప్తున్నాడు. నా భార్య పేరు మేడాబురాయ్, నేను సేవకుణ్ణి, నా పేరు విలియం బ్రాన్హమ్. ఒకవేళ నేను వస్తున్నప్పుడు నా భార్య వేరొక వాడితో సరసమాడటం నేను చూచినప్పుడు వెంటనే నేను ఆమెను ఏం చేస్తాను? సరిచేయుట మీరు చూచెదురు. మేడాబురాయ్ ఎప్పుడు అలా ప్రవర్తించలేదు. విలియం బ్రాన్హమ్ చేత చెప్పించుకునే స్థితి తెచ్చుకోలేదు. ఆమెకు అవగాహన ఉంది. ఎంత అవగాహన ఉంది తెలుసా? పిల్లలు ఒకసారి మాట వినకపోతే, కోప్పడుతుంటే మేడాబురాయ్ ఏం చేసా, అతను మీ నానే కాదు, దైవ సేవకుడు, పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు అతడు, జాగ్రత్త అని హెచ్చరించిందండి. ఆమెకు అనుభవం వచ్చిన తర్వాత ఆమె అనుముందు చెప్పింది. ఒకసారి ఆమె కోప్పడి తలిపేసింది ప్రవక్త మీద. ఇంట్లో చిన్న డిస్కషన్, మొగుడి పిల్లకున్న గొడవలు ప్రవక్త ఇంట్లో కూడా ఉన్నాయన్నమాట. ఉన్నాయి, ఉన్నాయి కాబట్టి మాకు ఉన్నాయి అని చదువుకోకండి. ఎవరు ఇలాంటి అసలు తీసుకోకండి, అసమర్థులుగా ప్రవర్తించకండి. అలా తలిపేసినందుకు ఆమె కణితి వచ్చింది. ఆ కణితి ఎందుకు వచ్చిందో ఆమెకు బాగా అర్థమైంది. మళ్ళా ప్రవక్త ఊరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించుకున్నాడు. వెళ్ళి మెడికల్ చేంజ్ చేసుకుంది. మెడికల్లో తెలియదు ఏంటంటే ఆపరేషన్ పడుద్ది, కణితి తీసేయాలి, కణితి ఉందమ్మా, ఆపరేషన్ పడుద్దని. ఇంటికి వచ్చి చెప్పింది ఆపరేషన్ పడుద్ది అని. ప్రవక్త మీటింగ్ వెళ్ళిపోయాడు. ఆపరేషన్ వెళ్ళే ముందు ప్రార్థన చేయించుకుంది. తర్వాత చెప్పింది ఏంటంటే అసలు ఆ కణితే లేదు, అక్కడ కణితే లేదు. ఆపరేషన్ పడదని చెప్పి డాక్టర్కే మతిపోయిందండి. ఎందుకు? మన దేవుడు లేనివి ఉన్నట్టుగా చేసేవాడు, ఉన్నవి లేనట్టుగా చేసేవాడు. అదృశ్యమైన దేవుడు అండి ఆయన.
తక్కువ అంచనా వేయొద్దు ఆయన ఎక్కువగా ప్రేమించు, ఆయన ఎక్కువగా కొనియాడు, ఎక్కువగా ఆరాధించు ఆయన్ని. దేవుని నామమున మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని ప్రేమించున్నాను, ఆ కారణం చేతనే నేను మిమ్మల్ని తిట్టి ఉన్నాను. సంగతి చెప్తున్నమాట. లోపలికి రావటము నేను చూశాను, నేను రోషం కలిగి ఉన్నాను. ప్రవక్త అన్నాడు, ఒకవేళ నా భార్య వేరే వాడితో సరసమాడి చూసినప్పుడు నేను ఆమె ఏం చేస్తాను, సరి చేస్తాను. అది మీరు చూస్తారు, అది నిజం. ఎందుకనగా నేను ఆమెను ప్రేమించుచున్నాను. భార్య సరసమాడినప్పుడు భర్త వచ్చి, సిగ్గులేదా, ఇంట్లో గిన్నెలు తొడగ మానేసి, ఇంట్లో ఇల్లు తొడగ మానేసి, గుమ్మతో సోదేసుకుంటావా, సరసమాడతావా అని తిడితే, ఎప్పుడు కూర్చోనేవరా, నేమని కూర్చోనేవరా, కాసేపు మాట్లాడుకుంటేవరా అని వెళ్ళిపోయాడు అక్కడికి. ఎక్కడో కంత వచ్చేద్ది. మరి శపించట్లే, భయపడుతున్నాను నేను. ఖచ్చితంగా నీకు భయం ఉండాలి. ఒక పెద్దో, ఒక సేవకుడో, ఒక పరిశుద్ధత పొందుకున్న వ్యక్తితో నీ పక్కనే ఉండవచ్చు, సేవకుడే ఉండక్కర్లే. వాళ్ళు దేవుని ప్రేమించచ్చు, యథార్థంగా ఆరాధించేవారు, చిన్న కొత్త వారైనా సరే నీకు భయం ఉండాలి. వారంటే దేవుని పట్ల భయభక్తులు గలవారంటే నీకు భయం రావాలి, భయపడాలి. నువ్వు అసలే నువ్వు కూడా మేడాబల బర్ర అనవనుకో, తర్వాత బర్ర కోసేయాలి. అక్కడ ప్రార్థన తీయబడింది, నీకు మొత్తం తీయబడి మొత్తం తీసేవాళ్ళు సత్తం మొత్తానికి. అక్కడి నుంచి బతుకు మృగంలా మారిపోద్ది. అవసరమా ఇవన్నీ? ఈ ఆవేశాలు ఎందుకండి మనకి? ఈగో కాల్చు, దాన్ని అంటించేసుకో. లేకపోతే ఆ ఈగో నిన్ను అంటించేస్తుంది. నిన్ను అంటించే ఈగో నీకు ఎందుకురా బాబు, నీకు ఎందుకయ్యా, అవసరమయ్యి నేను రాను, ఎందుకురా జీవితం అది, దేనికి, ఏం ఉద్ధరిస్తావు? చస్తే దేవుని ఎదుట లెక్క చెప్పుకునే ఒక రోజు వస్తుంది. దేవునికి భయపడు, దేవునికి స్తోత్రం కలిగాక. లోపలికి రావటం నేను చూశాను కాబట్టి నేను రోషం కలిగి ఉన్నాను, నేను నన్ను ప్రేమిస్తున్న గద్దిస్తున్నాను అంటాడంట ఆయన. ఒక భార్య సరసమాడితే ఈయన అంటాడట, సంఘము కూడా లోకంతో సరసమాడితే, భార్య అని సంఘంతో పోలుస్తూ చెప్తున్నాడు. దేవా, ఆమె ఎన్నడూ లోకముతో సాంగత్యం కలిగి ఉండకున్నట్లు ఆమెను ఆపుము అని ప్రార్థన చేస్తాడట. చెప్పలు కూడా ఏమైపోద్దమ్మా? దేవా, ఆమె నా భార్య కావచ్చు, సంఘము కావచ్చు, లోకంతో సాంగత్యం కలిగి ఉండకున్నట్లు ఆమెను తప్పించని ప్రార్థన చేస్తాడట. మన సంఘం కోసం మనం ప్రార్థన చేసుకోవాలి, మన కుటుంబాల కోసం, పిల్లల కోసం ప్రార్థన చేసుకోవాలి, లోకం యొక్క సాంగత్యం రాకుండా చూసుకోవాలి. దేవుని నామమున మహిమ కలుగాక. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించి రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించినని రాయబడింది. నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షించిన కనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందమని చెప్తున్నాడు. ఆఖరి మాటల పేరు, సంఘము లోకముతో సరసమాడటం నేను చూచినప్పుడు, ఇప్పుడు ప్రవక్త అన్నాడు, అది నాలో నుండి దేనినో రేపును, నేను నిశ్శబ్దంగా కూర్చోలేను. ఈయన దగ్గరగా జీవించాలని కోరుతున్నాను, ఇష్టపడుతున్నాను నేను. ఈ మాటకి ఈయనకి దగ్గరగా ఉండి కోరుతున్నాను. మీకైనా అభ్యంతరం అండి? మాట్లాడరేంటండి? బిగిసిపోకండి. మీ బాగు కోరే మేలు చేసి గాయం చేసే ఒక మంచి స్నేహితుడు మాత్రమే, హానికనైతే మాత్రం కాదు. మీ ఆశలు దోసుకునేవాడిని కాదు, మీ బంగారం ఇప్పేసి బొట్టలు వేసేసుకొని ఎత్తుకుపోయే రకం కాదు. ఏమండి, మిమ్మల్ని ఆత్మీయంగా శరీరంగా పాడు చేసే వ్యక్తి అనేది అంతమంత కూడా కాదు. నాకు నేనుగా ఈ సేవకి పిలుపు చేత వచ్చి దేవుని వాక్యం చేత కట్టబడిన దీన చిన్న సేవకుడిని, మీకంటే పేదవాడిని, చిన్నవాడిని పేర. దేవునికి స్తోత్రం కలిగాక. లోకంతో సంఘం లోకంతో సరసమైనప్పుడు నాలో ఏదో రేపును నేను నిశ్శబ్దం కూర్చోలేను. నేను ఏదో ఒకటి చెప్పవలసి ఉన్నది. మీరు నన్ను ఏ విధముగా నేను అనుకోండి, నేను అలాంటి చెత్తను దానిని బయటకు త్రోసివేయవలసినదే. నేను సంఘమునందు రోషం కలిగి ఉన్నాను. అది లోకముతో సంబంధం కలిగి ఉన్నట్టు నేను కోరుకొనను. ఆమె స్వేచ్ఛగా ఆరాధించవలనొచ్చో ఆమెను స్వేచ్ఛగా ఉండనిమ్ము. ఆమె ఆత్మలో స్వేచ్ఛగా ఉన్నంత కాలము ఆమెను ఒంటరిగా ఉండనిమ్ము. ఆమెకు మిషనరీలు ఏమీ అవసరం లేదు, ఆమెకు ఉద్యోగుల అవసరం లేదు. ఆమెకు కావాల్సినంత పరిశుద్ధాత్మక బాప్తిస్మము, ఆమెకు కావాల్సినంత తిరిగి ఆత్మలో నింపుదల ఆమెకి అవసరము. మిషనరీలు ఉద్యోగులు కాదు, కానీ ఆమెకి తిరిగి ఆత్మ పొందుకునే కార్యం రావాలట.
అంటాడు కదా ఆయన దావీదు, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు నాకు మరలా దృఢపరచుము. దావీదు అంటున్నాడు, నా రక్షణ పునరుద్ధరించుమనట. రీన్యూ మై సాల్వేషన్, నా రక్షణను పునరుద్ధరించుము అన్నాడట. నా రక్షణ ఆనందము తిరిగి నాకు అనుగ్రహించుమనట. రిస్టోర్ ద జాయ్ ఆఫ్ మై సాల్వేషన్ అన్నాడండి. మరలా దాన్ని రక్షణ ఏం చేస్తా ఉంటాను, నా రక్షణ ఆనందం మరలా తీసుకురా, నా రక్షణ మరలా పునరుద్ధరింప చెయ్యి. లోకంతో కలిసిపోయినప్పుడు, లోకంతో సాంగత్యం చేసినప్పుడు, దావీదు ఆత్మలో కుళ్ళిపోయినప్పుడు, చెడిపోతున్నప్పుడు ఈ మాట పలికాడు, అయ్యా నా సాంగత్యం సరిగా లేదు, నేను చెడిపోయాను, అపవిత్ర చేశాను, నా పాపం నీ ఎదురు నిలబడి ఉన్నది, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి. ఏమంటే నా రక్షణ మరలా ఏం చేస్తావు, పునరుద్ధరించుము, రిన్యూ మై సాల్వేషన్ అని చెప్పాడండి. ప్రవక్త అన్నాడు, సంఘములో విశ్వాసులు దాన్ని కోల్పోచున్నారు. అది చాలా విచారకరం. లోకముతో సాంగత్యం చేయవద్దు అన్న వారు దాన్నే చేయుచున్నారు. దేవుని యొక్క శక్తి ఇంకా ఎంత మాత్రమును సంఘమునకు కదిలించలేదు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుంది. అది వారికి చాలా మామూలుగా మారిపోయింది. అలాంటి కార్యములు బట్టి పశ్చాత్తాపం కొరకు అది మనలను మోకాళ్ళ పైకి నడిపించవలసిస్తున్నది. అది కన్నీళ్లను తీసుకుని రావలసిస్తున్నది. అది రక్షణను లేక ఆత్మలను జయించుటకు తీసుకుని రావలసిస్తున్నది. అంటాడైనా, పురుషులారా, పురుషులపై కృప నుంచి ప్రభువా అని ప్రార్థన చేశాడు. వారిలో అనేకులు ఇంకా లోక విషయంలో నడుచుకుంటున్నారు. వారు ఇంకా లోక కోరికలను అనుభవిస్తున్నారు. త్రాగుడు, శరీరాశలు, పొగ పిలుచుట, బీరు, అసభ్యకరమైన వస్త్రధారణ కలిగిన స్త్రీలతో సాంగత్యం చేస్తున్నారు. ఈ యవ్వన స్త్రీలు శరీరంలో విప్పుకుని వీధిలో తిరుగుతున్నారు. క్రైస్తవులని పిలుచుకున్న వీరు ప్రజలు చూస్తూ ఉన్నారు. 24 గంటల్లో కుళ్ళిపోవు శరీరమును దాన్ని వారు పురుగులు తినివేచున్నాయి. వారిలో ఆత్మ దయ్యము పాతాళము చేరును. అది వారి జీవన విధానమును ఇంకనూ వారి పెదాలకు రంగులు తీసుకుంటూ వారు చెడిపోతున్నారు. నీ వైపు చూచి వారు నవ్వుతున్నారు. దేవా, ఈ జనులు కరుణించుము, వారిని నశించిపోనీకము, కృప చూపించుము. ప్రభువా, ప్రతి ఒక్కరిని ఇమ్ము, నీవి ఈ మాత్రము ఆశీర్వాదం ఇవ్వు ప్రభువా. ఒక ప్రార్థన చేశాడు ప్రవక్త వారి కొరకు. ఇంత భారంతో చేశాడంటే, నిత్య జీవనకు నీవు వారిని పిలిచినచో వారి హృదయములను తెరువు ప్రభువా. వారు ఉదయమున సమస్తం విడిచిపెట్టి నీ వాక్యాన్ని చేర్చుకుందురుగాక అన్నాడండి. నా ప్రియులరా, ఇంకొక మాట చెప్పాలి ఆశపడుతున్నాను. లోతు కోసం ఒక మాట రాయబడిందండి. వాక్యం తెరవద్దు, చదువుతున్నాను పేర. 2 పేతురు 2:7 ఉంది. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడికి లోతు తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, విన్నదాన్ని బట్టి, వారి అక్రమ క్రియలు బట్టి విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకునుచు వచ్చెను. అంటే అతను నీతిగా ఉన్నాడు, కానీ దుష్టుల మధ్య ఉన్నాడు కాపురం. ప్రవక్త అంటాడు, దినదినము మనసు నొచ్చుకునే దానికన్నా బయటకు వచ్చేయచ్చు కదా అంటాడు ప్రవక్త. అతను బయటికి రాలేదంట, అక్కడే ఉన్నాడట. అక్కడే ఉండి బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అక్కడి నుంచి బయట రావట్లేదట. అప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడు, అతన్ని బయటికి లాక్కొచ్చాడంట అనిపోయారా. దేవుని నామమున మహిమ కలుగుగాక. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పురుషులకు మాట చెప్తాను, స్త్రీ సాంగత్యం వలన మలినము చేసుకొనవద్దని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. పురుషులు లేక స్త్రీలకి చెప్తున్నాడు, పురుష సాంగత్యం వలన, శరీర కార్యాల వలన నీ శరీరం అపవిత్రపరచుకో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అని చెప్తాడైనా. చెప్తూ అంటాడైనా, అదే దేవుడు నన్ను హెచ్చరించాడు. ఏమనంటే స్త్రీ సాంగత్యం వలన మలిన చేసుకోవద్దని దేవుడు నన్ను హెచ్చరించాడు. నన్ను పొగ త్రాగొద్దని దేవుడు హెచ్చరించాను. నన్ను అపవిత్రపరచుకోవద్దని దేవుడు హెచ్చరించాను. స్త్రీలతో సాంగత్యం చేయొద్దని దేవుడు హెచ్చరించాను. నేను పెద్దవాడి ఉన్నప్పుడు నాకు ఒక పని ఉందని దేవుడు నన్ను హెచ్చరించాను. సంఘముతో కాదు, ఆయనతోనే మాట్లాడాను. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడేవాడు. పొగ కానీ, ముఖ్యంగా పొగ తాగడం కానీ దాని జోలికి పోవద్దని చెప్పాడు. స్త్రీ సాంగత్యం వలన మలినం చేసుకోవద్దని చెప్పాడు. అప్పటి నుండి
అటువంటి వాటికి మేము భయపడుచు నేను ఎవరుడిగా ఉన్న నాటి నుంచి వాడి జోలికి నేను పోలేదు అని ఒక సాక్ష్యం ఇచ్చాడండి ఆయన. అదండి ప్రత్యేకంగా జీవించమంటే. ప్రవర్త కన్నా ఇక మాదిరి ఏదైనా ఉందా అని అడుగుతున్నాను పేరు నేను. అలాంటి జీవితాలు దేవుడు మనందరికీ అనుగ్రహించి ఈ దుస్సాంగత్యం నుంచి దేవుడు నిన్ను నన్ను సంఘాన్ని దీనికి చెందిన వారందరినీ కూడా దేవుడు వేరు చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన రాజ్యమును అనుగ్రహించునుగాక. లేచి నిలబడదాం కళ్ళు మూసుకుంటూ. మౌనంగా అయితే ఉండొద్దు. ఎన్న వాక్యాన్ని బట్టి కొద్దిగా శుతిస్తూ పాపాన్ని ఒప్పుకుంటూ, పశ్చాత్తాపడి హృదయం అయితే మీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ అయితే పశ్చాత్తాపడమని కోరుతా ఉంది.